గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ మధ్యాహ్నం మిత్రమా. సో రేపు రాయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో 30వ తేదీ 1వ తేదీ రాయబోతున్న మిత్రులకు కానీ, దాంతోపాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకు కూడా ఉపయుక్తమయ్యే విధంగా సో రెండు రాష్ట్రాల అభ్యర్థులకి పాఠ్యాంశాల దృష్ట్యా సిమిలర్గా ఉన్నటువంటి ఈ టాపిక్ని మీ ముందు తీసుకురావడం జరిగింది మిత్రమా. గతంలో ఈ టాపిక్ మన రీసెంట్గా 18th రోజు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు డిఎస్సి నిమిత్తం ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. గతంలో పలుమార్లు అనేక సార్లు ఈ ఖనిజాలు వనరులు అనే పాఠ్యాంశం నిమిత్తం సో పలుమార్లు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశం అంటే కంప్లీట్గా హ్యాండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ప్రశ్నలతోటి కంప్లీట్గా. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఒక టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం. ఆ టెస్ట్ సిరీస్ టెట్కమ్ డిఎస్సికి దోహదపడే విధంగా బేస్డ్ అంత కంప్లీట్ సిలబస్ని ఆధారంగా చేసుకుని ఆ సిలబస్లో ఆ టెస్ట్ సిరీస్ యొక్క ప్రణాళికలో భాగంగా సో మనం నిన్న పెట్టుకున్నటువంటి ఆ యొక్క టెస్ట్ యొక్క విశ్లేషణ కూడా ఈ వీడియోలో కొన్ని ప్రశ్నల రూపంలో మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. మన టెస్ట్ సిరీస్లో కూడా ప్రశ్నలు ఈ తరహాలో ఉంటాయి, విశ్లేషణ కూడా అక్కడ టెస్ట్ సిరీస్లో కూడా విశ్లేషణ కూడా ఉంటుంది. రైట్ మిత్రమా, దానికి సంబంధించిన అంశాలను ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ విశ్లేషణ దాంతోపాటుగా ప్రశ్నలు ఏ విధంగా రేజ్ అవుతున్నాయనే విషయం గమనించండి. రైట్ సార్. సో ఈ విధంగా గమనించినట్లయితే వన్స్ ఒకసారి మన యొక్క మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి ఒక చిన్న లైక్ చేస్తూ మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. సో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ ఆంధ్రప్రదేశ్ 2024 టెట్కమ్ డిఎస్సి వాళ్ళకు ఉపయుక్తమయ్యే విధంగా ఏర్పాటు చేసాం మిత్రమా. సో ఆ ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ ఏదైతుందో సో అందులో అప్ టు డిఎస్సి వరకు 2024-2025 డిఎస్సి వరకు మన యొక్క ప్రణాళికబద్ధంగా టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో షెడ్యూల్ ప్రకటించాం, సోషల్ కంటెంట్కి షెడ్యూల్ ప్రకటించాం. త్వరలోనే సోషల్ మెథడాలజీ, పిఐ, తదుపాటుగా మన యొక్క మన విజ్ఞాన శాస్త్రం, జీకే కరెంట్ అఫైర్స్ వాటిపైన షెడ్యూల్ ప్రకటిస్తూ గ్రాండ్ టెస్ట్ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ప్రణాళికబద్ధంగా వెళ్తున్న ఈ టెస్ట్ సిరీస్లో ఈరోజు మనం చేసినది నిన్న పెట్టిన టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్, ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ లోపల అన్ని సబ్జెక్టులు ఉంటాయి మిత్రమా. ఆల్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సబ్జెక్టివ్ ఆల్ సబ్జెక్టుల యొక్క సో టెస్ట్లు ఉంటాయి చాప్టర్ వైజ్గా, తరగతి వారీగా. అందులో సోషల్ కంటెంట్కు సంబంధించిన టెస్ట్ల యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా సోషల్ కంటెంట్ అంతా కవర్ అయ్యేటట్టుగా ఉంటుంది ప్రతి పాఠ్యాంశంపై. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని మన యొక్క మిత్ర బృందానికి పర్టికులర్గా 599 రూపీస్కి అందిస్తున్న మిత్రమా. ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది. రైట్ సార్. సో ఒకటే సింగిల్ పేమెంట్, కాకపోతే చివరి దాకా అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులపై టెస్ట్ ఉంటుంది. ఇక్కడ సోషల్ కంటెంట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్ సార్. జీకే కరెంట్ అఫైర్స్ని ప్రామాణికంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్ మిత్రమా. సో కంప్లీట్గా డిఎస్సి ఉద్యోగమే మన ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసిన మిత్రమా ఇది. సో దాంతోపాటుగా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సోషల్ కంటెంట్కి సంబంధించిన కోర్సు కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. సో ఈ కోర్సులో జాగ్రఫీకి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఈ జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు 299 రూపీస్ కోర్సు ఏర్పాటు చేసాం. జాగ్రఫీ ఎక్కువ వెయిటేజ్ వర్తించడం, దాంతోపాటు డిఎస్సి నిమిత్తం కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా బోధించడం జరుగుతుంది కాబట్టి దీని ఒక ప్రత్యేక కోర్సుగా ఏర్పాటు చేసాం. తదుపరి హిస్టరీ, అదే మాదిరిగా సివిక్స్, అదే మాదిరిగా ఎకానమీ, ఈ మూడింటికి సంబంధించిన అంశాలని మనకు రేపు మండే నుంచి మనకి ఒక కోర్సు లాంచ్ అవుతుంది మిత్రమా, సోషల్ కంటెంట్ సంబంధించినవి. రైట్ సార్. సో నాతో పాటు మిత్ర బృందం ద్వారా ఇందులో విషయ నిపుణుల ద్వారా క్లాసులు చెప్పించడం జరుగుతుంది. సో అప్పుడు కంప్లీట్గా బేస్డ్ అంతా సిలబస్ని ఆధారంగా చేసుకుని డిఎస్సి వరకు. రైట్ సార్. సో ఆ కోర్సు యొక్క వ్యాలిడిటీ రేపు ఆల్మోస్ట్ మాకు తెలిసిపోతుంది, అది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ తరహా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకుని మిత్రమా. రిమైనింగ్ సో రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికి ఉపయుక్తం అవడం కోసం ఈరోజు ఈ ప్రశ్నలు తీసుకురావడం జరిగింది, గమనించే ప్రయత్నం చేయండి. ఇంకొక ప్రతిపాదన, సో నైట్ వరకు మ్యాక్సిమం వీలైనంత వరకు సో నైట్ ఎకానమీ క్లాసు మన యొక్క సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందాన్ని ఉద్దేశించి రెండు రాష్ట్రాల నిమిత్తం కొంతవరకు ఉపయుక్తమయ్యే విధంగా సో ఎకానమీ సార్తో కూడా డిస్కషన్ ఉంటుంది, అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో నిన్న ఆల్మోస్ట్ కొంచెం విద్యుత్ అంతరాయం వల్ల చేయలేకపోయాం, ఈరోజు చేస్తాము. సో దానికి తోడుగా కొంచెం మన మిత్రులకి ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. సో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అదే మాదిరిగా ఎస్ మిత్రమా. సో వినిపిస్తలేదా మిత్రమా వాయిస్? సో వాయిస్ క్లియర్ ఉంది నా దగ్గర వాయిస్ క్లియర్ ఉంది మిత్రమా. ఎస్ మీ దగ్గరనే ఇక. ఎస్ ఓకేనా. రైట్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా రైట్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రమా. సో ఇక తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికి మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చాం. రిమైనింగ్ ఈరోజు మ్యాక్సిమం వీలైనంతవరకు ఎకానమీ సార్ తర్వాత కూడా కొంతవరకు జీకే కరెంట్ అఫైర్స్ ఇస్తుంది. సో అదే మాదిరిగా రేపటి వరకు కొంత కంటెంట్తో పాటుగా మన యొక్క జీకే జాగ్రఫీ విషయంలో ర్యాపిడ్ రివిజన్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను, ఎంతవరకు వీలైనంతవరకు యాప్లోని మన కోర్సు లోపల చేస్తాను మిత్రమా. మీ అందరికీ కూడా కొంత నా వంతు ప్రయత్నంగా సపోర్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు ఖచ్చితంగా సో ప్రశాంతంగా
సో పూర్తి స్థాయిలో మీ దగ్గర సమాచారం ఏదైతే దాన్ని తీసుకుపోయి ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి తెలంగాణ మిత్రులందరూ కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి ఇప్పుడే యుద్ధం మొదలైంది. మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ సిరీస్ నిమిత్తం. రైట్ సార్, ఇక ఏపీ వాళ్ళకి మొదలెడతాం మిత్రమా, మన వాళ్ళకి కొంతవరకు ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, తప్పకుండా బాలాచారి గారు 100% చేస్తారు మిత్రమా. ఎస్, సో ఎకానమీ సార్ కొంచెం మనకు టైం ఇచ్చాడు, సార్తో మాట్లాడిన తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్ సార్. ఎస్, ఒకసారి నాకు ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి పెట్టినటువంటి వాళ్ళ యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు మీ ముందు తీసుకొచ్చాను. సో సిమిలర్గా మనకి వాళ్ళకి ఉపయుక్తమైతే 18th రోజున ఈ ఖనిజాలు అనే పాఠ్యాంశం ఇంటర్మీడియట్ నుంచి మనకు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. సో కాబట్టి ఇంటర్మీడియట్లో ఏ తరహాలో లింక్ చేసుకోవాల అంశాలని వాళ్ళకి తెలియపరచడం కోసం ఒక టెస్ట్లో కొన్ని క్వశ్చన్లు ఏర్పాటు చేశాను ఆంధ్రప్రదేశ్ మిత్ర బృందానికి. అలా ఏపీ వాళ్ళు కూడా ఇంకెవరైతే మిత్రమా మన టెస్ట్ సిరీస్ తీసుకోండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. సో ఆత్మనిబద్ధతో చెప్తున్నాము, ఇక్కడ మీ విజయమే మా ధ్యేయంగా ఏర్పాటు చేశాం. రైట్ సార్, ప్రశ్నల యొక్క సరళి కూడా అదే మాదిరిగా ఉంటుంది. రైట్ సార్. ఎస్, ఓకేనా? రైట్ మిత్రమా, ఒకసారి గమనించండి మిత్రమా. ఎస్, ఇక్కడ ఒకసారి గమనించండి సార్. ఈ క్రింది వాణిని పరిశీలించండి అన్నాడు. ఈ క్రింది వాణిని పరిశీలించండి అని పేర్కొన్నా మిత్రమా. ఎస్, క్రింది వాణిని పరిశీలించండి అనే ప్రతిపాదన నిమిత్తం గమనిస్తే, శిల అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం. ఖనిజాన్ని సేకరించే ముడి శిలను ధాతువు అని అంటారు. ఖనిజాల నాణ్యతను కొలిసే పరికరం మోర్స్ స్కేల్ అన్నాం. రిమైనింగ్ ఖనిజాల యొక్క అధ్యయనాన్ని మినరాలజీ అన్నాం. ఎస్ మిత్రమా, ఇచ్చిన దానిలో క్రింది వాడిని పరిశీలించాడు, పై వాటిలో సరికానివి ఏవి అన్నాడు. సరికానివి ఏవి? పైన ఇచ్చిన వాటిలో సరికాని అంశం ఏది అన్నాడు. ఇక్కడ ప్రతిపాదన చూసుకుంటే అన్ని సరికానివి ఏమన్నాడు మిత్రమా. ఎస్, అశోక్ గారు సరికానివి ఏవి అన్నాడు. ఎస్, కొంచెం ప్రశ్నకి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా, సో ఇక్కడ గమనించాలి, మోర్స్ స్కేల్ లేదా మోస్ స్కేల్ అనేది ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరమే. రైట్ సార్, ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరం మోర్స్ స్కేలే. మెర్కరీ స్కేల్ అనేది మనకి భూకంపాలకు సంబంధించిన అంశాలు. సో మెర్కరీ స్కేల్, షింజో స్కేల్, రిక్టార్ స్కేల్స్ అనేవి భూకంపాల యొక్క తీవ్రతను కొలిసేటువంటి స్కేల్స్ అనమాట. రైట్ సార్, సో ఇక్కడ మాత్రం ప్రధానంగా గమనించినట్లయితే ఎస్ మిత్రమా, ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరం మోర్స్ స్కేల్. ఇక్కడ ఖనిజము అంటున్నాం, ఖనిజము అన్నాం. ఖనిజము అంటే ఏంటి మిత్రమా, ఒక్కసారి గమనించాలి. ఈరోజు నేను పట్టుకున్నటువంటి ఈ యొక్క మార్కర్ కానీ, రేపు మనం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత తీసుకున్న చాక్ పీస్ కానీ ఏదైతే ఉందో అది ఒక శుద్ధ ముక్కగా పేర్కొంటాం. ఆ చాక్ పీస్ని రెండుగా విభజిస్తే ఒక చిన్న ముక్క వస్తుంది, దాన్ని మళ్ళీ విభజిస్తే ఇంకో చిన్న ముక్క వస్తుంది, ఇంకా విభజిస్తే ఇంకో చిన్న ముక్క, మళ్ళీ విభజిస్తే ఇంకో చిన్న ముక్క, దాన్ని విభజిస్తే అప్పటికి కంటికి కనిపించిన ఒక చిన్న భాగం వచ్చింది. ఈ భాగాన్ని మళ్ళీ విభజిస్తే ఇంకా చిన్న భాగం వచ్చింది, ఆ భాగాన్ని ఇంకా విభజిస్తే ఇంకా చిన్న భాగం వచ్చింది. దాన్ని విభజించలేము, దాన్ని ప్రధానంగా అణువు అన్నాడు. ఇగో ఈ అణువును కూడా విభజించవచ్చయ్యా, ఈ అణువును విభజించవచ్చు, మాలిక్యూల్ని విభజించవచ్చని. అణువును విభజిస్తే మనకి ఇంకా చిన్న పదార్థం వచ్చింది, చిన్న వస్తువు వచ్చింది. ఆ యొక్క భాగాన్ని, ఆ చిన్న భాగాన్నే పరమాణు అన్నాము, ఆటం అంటామని. ఇగో ఈ పరమాణు ఏదైతే ఉందో ఆ పరమాణు అనేది మళ్ళీ విభజించడానికి వీలు కాదు. రైట్ సార్, అలా విభజించడానికి వీలు కానటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాన్ని పరమాణు అన్నాం. పరమాణులు కలిసి అణువులుగా మారుతున్నాయి. అణువులు కలిసి ఉన్నటువంటి ఒక సజాతీయ పరమాణులతో నిర్మితమైన సంక్లిష్ట రాక్ నిర్మాణం ఏదైతుందో, ఒక సజాతీయ పరమాణులతో నిర్మితమైన రాక్ సంక్లిష్ట నిర్మాణం ఏదైతుందో ఆ నిర్మాణాన్నే మనం మూలకము అని పేర్కొన్నాం. ఇక్కడ ఈ మూలకం ఏదైతుందో కర్బన అకర్బన పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. ఈ మూలకం కర్బన అకర్బన పదార్థాలతో నిర్మితమై ఉన్నటువంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క నిర్మాణాన్ని, సమ్మేళనాన్ని ఈరోజు మనం ఖనిజము అని పేర్కొనవచ్చు. అలా ఖనిజము అంటే మిత్రమా, సజాతీయ పరమాణులతో నిర్మితమైన ఒక రాక్ సంక్లిష్ట నిర్మాణమైన కర్బన అకర్బన పదార్థాల యొక్క సమ్మేళనం. అలాంటి ఖనిజాన్ని పరిగణలో తీసుకుంటే ఈ ఖనిజాలు ఎక్కడైతే అధిక మొత్తంలో విస్తరించుంటాయో ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఖనిజాలు ఎక్కడైతే అధికంగా విస్తరించుంటాయో ఆ ప్రాంతం ప్రధానంగా గమనించినట్లయితే ఏమైంది సార్, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. మానవుని యొక్క జీవన విధానంలో ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంలో పలు ప్రధానమైనటువంటి అంశం ఏదై అంటే ఖనిజాలే. రైట్ సార్, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఖనిజాలను ప్రామాణికంగా తీసుకున్నప్పుడే ఆ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. రైట్ సార్, ఇక్కడ ప్రథమ రంగం వ్యవసాయ రంగం అని, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం అని, ఈ రెండు రంగాలను ఆధారంగా చేసుకునే తృతీయ రంగమైన సేవా రంగం అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం ఈ ఖనిజాలను ఆధారంగా చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. అలా ఖనిజాలు సర్వసాధారణంగా మనకు పీఠభూమి ప్రాంతాల్లో విస్తరించుంటాయి, ఎక్కువగా పీఠభూమి ప్రాంతాల్లో. దాంతో పాటుగా నదీ లోయ ప్రాంతాలలో విస్తరించుంటాయి. నదీ లోయలు, పీఠభూములు, నదీ లోయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ఖనిజ నిక్షేపాలు ఉంటాయి. ఇక్కడ
శిల అంటే రైట్ సార్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాలు, ఈ ఖనిజాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చెంది ఏర్పడినటువంటి పదార్థం ఏదో వాటిని మనం శిలలో ఉన్నాం. శిలని ప్రధానంగా రాక్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇగో ఈ శిలల యొక్క అధ్యయనాన్ని లీథాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటే సార్ లీథాలజీ. శిలల యొక్క అధ్యయనాన్ని లీథాలజీ అంటాం. శిలల యొక్క స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. ఏమంటే సార్ పెట్రాలజీ. శిలల యొక్క స్వభావ అధ్యయన శాస్త్రాన్ని పెట్రాలజీ అని పేర్కొన్నాం. శిలల యొక్క అధ్యయన శాస్త్రాన్ని లీథాలజీ అన్నాం. శిల అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల యొక్క సమ్మేళనం అంటున్నాం కాబట్టి ఇది ప్రతిపాదన వాస్తవమే. రైట్ మిత్రమా. ఖనిజాన్ని సేకరించే ముడి ధాతువు. ఈరోజు మన ఖనిజం అంటే సార్ రైట్ మిత్రమా ఒకసారి గమనించాలి. మనం ధరించేటటువంటి యొక్క గోల్డ్ బంగారం ఏదైతుందో ఈ బంగారం ఒక ఖనిజంగా పేర్కొనొచ్చు, వెండి ఒక ఖనిజంగా పేర్కొనొచ్చు, ఇనుము ఒక ఖనిజంగా పేర్కొనొచ్చు. కానీ బంగారం కానీ వెండి కానీ భూమిలో నుంచి తవ్వి తీస్తే మనకు శుద్ధమైన స్థితిలో రాదు, కొంత మలినాలను కలిగి ఉంటుంది. ఆ భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు లేదా భూమి ఉపరితలంపై సేకరించినప్పుడు అది లభించే స్థితిని ఈ ఖనిజం యొక్క ధాతువు అంటాం. లభించే స్థితిని ఏమంటారు సార్ ధాతువు. ఇగో ఈ ధాతువును శుద్ధి చేసినప్పుడు మనకి ప్రధానమైనటువంటి ఖనిజం లభిస్తుంది. రైట్ సార్. ఈ బంగారాన్ని శుద్ధి చేయముందు ఆరెంటైనం అని పేర్కొంటాం. సో వెండిని అర్జెంటైనం అంటాం, కాపర్ని క్యూప్రైట్ అని పేర్కొంటాం, మెర్క్యూరీని సిన్నబార్ అనే పేరుతో పిలుస్తాం. ఇలా భూమిలో నుంచి తవ్వి తీసినప్పుడు అది లభించే స్థితిని దాని యొక్క ధాతువు అనే పేరుతో పిలుస్తున్నాం. రైట్ మిత్రమా. ఈ యొక్క మెర్క్యూరీతో పాటుగా ప్లాటినం ఏదైతే ఉందో మనకు లభించే అన్ని ఖనిజాల్లోకి వెళ్ళా ఈ ప్లాటినం అనేది భూమిలో నుంచి శుద్ధ స్థితిలో లభిస్తుంది. అత్యంత శుద్ధ స్థితిలో లభించేది మనం గమనించినట్టయితే మిత్రమా ఎస్ ఇక్కడ ప్లాటినం అని పేర్కొనొచ్చు. ఎస్ సార్ రైట్. సార్ 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 రవీందర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఒకసారి గమనించండి సార్. ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరం మోర్స్ స్కేల్ అని పేర్కొన్నాం. ఖనిజాల యొక్క నాణ్యతను కొలిసే పరికరం ఏంటి సార్ మోర్స్ స్కేల్. రైట్ మిత్రమా. ఇక్కడ రిక్టార్ స్కేల్ వేరు, సో షింజో స్కేల్ వేరు, మెర్కరీ స్కేల్ వేరు. రిక్టార్ స్కేల్ అనేది భూకంపాల యొక్క తీవ్రతను కొలిసే పరికరం. సో అదే మాదిరిగా భూకంపాల తీవ్రతను కొలవడం కోసము షింజో మన యొక్క రిక్టార్ స్కేల్తో పాటుగా షింజో స్కేల్ని జపనీస్ దేశస్తులు, దాంతో పాటుగా మెర్కరీ స్కేల్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. ఆ మూడు స్కేల్స్ వేరు. ఇక్కడ మోర్స్ స్కేల్ వేరు. మోర్స్ స్కేల్ నాణ్యతను కొలిసే పరికరం, ఖనిజం యొక్క నాణ్యతను కొలిసే పరికరం. ఖనిజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అని పేర్కొన్నాం. ఖనిజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అన్నాం. కాబట్టి 4 సరైనవే. కాబట్టి ఇక్కడ సరికానిది ఏది అన్నాడు, సరికానిది ఏదీ లేదు కాబట్టి ఏది కాదు అనేటటువంటి 4th ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. మనకి కొంచెం ఉత్సాహభరితంగా అన్నీ తెలిసి వచ్చినప్పుడు ఇక్కడ కిందకి ప్రతిపాదన గమనించకుండా పైన అన్ని క్రింది వాడిని పరిశీలించండి అని చెప్పేసి డైరెక్ట్గా పోయి 3rd ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. రైట్ సార్ ఎస్. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్ 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొన్నాను మిత్రమా. ఎస్ ఇది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్ నెక్స్ట్ వన్ ఒక్కసారి రైట్ సార్ ఎస్ కవిత మ్యామ్. సో నో ప్రాబ్లం, మొత్తం మీ రేపు సర్వీస్ వచ్చిన తర్వాత అదే కదా మనం చేయాల్సింది. ఓకేనా మ్యామ్. రైట్. ఎనీవే కొంచెం మన యొక్క ఆంధ్రప్రదేశ్ మిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రూప్లో ఏమైనా ఉంటే మన యొక్క లైవ్ లింక్ని షేర్ చేయండి మిత్రమా. వాళ్ళకి తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి. రైట్ సార్ ఎస్. ఒకసారి గమని సార్ ఒక చిన్న లైక్ చేయండి, దాంతోపాటు ముందుకెళ్దాం. క్రింది వానిలో లోహ ఖనిజాలకు చెందని అంశం ఏది అన్నాడు. లోహ ఖనిజాలకు చెందని. రైట్ సార్. ఇగో ఈ చెందని అంశం ఏది అన్నాడు మిత్రమా. ఇచ్చిన వాడు గమనించాలి. ఇవి ద్యుతి ధర్మాన్ని, అగాధ వర్ధనీయతను, వాహకత్వము, తాంతవత ధర్మం కలిగి ఉంటుంది అన్నాడు. లోహాలను ఫెర్రస్, నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలుగా వర్గీకరించాడు. మొన్న 18th రోజు క్వశ్చన్ వచ్చింది. రైట్ సార్. సున్నపురాయి, మైకా, జిప్సం లోహాలకు ఉదాహరణ అన్నాడు. ఇనుము, బాక్సైట్, మాంగనీస్ లోహాలకు ఉదాహరణ అన్నాడు. రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. వన్స్ ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా ఇచ్చిన వాడి దృష్ట్యా. రైట్ సార్. ఒకసారి గమనిస్తే ఎస్ మిత్రమా. అయ్యా లోహాలు అలోహాలు, లోహాలు అలోహాలు మనకున్నటువంటి ఖనిజాలను ప్రామాణికంగా తీసుకుంటే మెటల్స్, నాన్ మెటల్స్ అని పేర్కొన్నాం. దాంతోపాటుగా ఖనిజాలని వాటి యొక్క స్వభావరీత్యా వాటికి ఉన్నటువంటి ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకుని 4 రకాలుగా డివైడ్ చేసాం. లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు అని చెప్పేసి పేర్కొన్నాం. అణు ఇంధన ఖనిజాలు. రైట్ మిత్రమా. ఇక్కడ లోహాలు అంటే ఒకటి అవి చూడగానే ద్యుతి ధర్మాన్ని ప్రదర్శించాలి. ద్యుతి ధర్మం అంటే మెరిసే స్వభావాన్ని కలిగి ఉండాలి, మెరిసే స్వభావం. రెండోది అగాధ వర్ధనీయతను ప్రదర్శించాలి. అగాధ వర్ధనీయత, అగాధ వర్ధనీయత అంటే పలుచని రేకులుగా సాగడం, పలుచని రేకులుగా సాగే స్వభావం.
మూడవది తాంతవతా ధర్మాన్ని ప్రదర్శించాలి. తాంతవతా ధర్మము అంటే సన్నని తీగలుగా సాగడం, సన్నని తీగలుగా సాగడం. ఇంటర్లో ఇంటరాక్ట్ అవుతుంది ఇది, రైట్ సార్. సో అది మనకి 8th క్లాస్లో ఖనిజాలు గనుల తవ్వకమని, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖనిజాలు శక్తి వనరులని 8th క్లాస్లో ఉంది. కానీ ఇంటర్మీడియట్ మళ్ళీ సెకండ్ ఇయర్లో వీటికి సంబంధించిన అంశాలు పూర్వపరాలు ఉంటుంది. మొన్న 18th రోజు సోషల్ డిఎస్సిలో అడిగిన ప్రశ్నలో మనకి బొగ్గు ఉత్పత్తిలో కానీ నిల్వల్లో ఉన్న ప్రధాన అంశం ఏంటి అంటే అక్కడ ఇంటర్మీడియట్ నుంచి అడిగాడు క్వశ్చన్ అది, రైట్ సార్. ఎస్, ఇక్కడ గమనిస్తే ద్వితీయ ధర్మం, అగాధ వర్ధనీయత, తాంతవత స్వభావం, దాంతో పాటుగా వాహకత్వపు స్వభావం. ఇగో ఈ వాహకత్వపు స్వభావాన్ని వ్యక్తపరిచే ఈ అన్ని ఖనిజాలను కూడా లోహాలు అంటాం. లోహాలంటే చూడగానే మెరిసే స్వభావాన్ని వ్యక్తపరచాలి. ద్వితీయ ధర్మం అంటే మెరిసే స్వభావము, మెరవాలి, రైట్ సార్. రిమైనింగ్ అగాధ వర్ధనీయత, పలుచని రేకులుగా సాగడం, పలుచని రేకులుగా సాగే స్వభావాన్ని వ్యక్తపరచాలి. రిమైనింగ్ తాంతవత ధర్మం, సన్నని తీగలుగా సాగడం, సన్నని తీగలుగా సాగే స్వభావాన్ని వ్యక్తపరచాలి. వాహకత్వపు స్వభావం, తన గుండా కాంతి శక్తిని కానీ ఉష్ణ శక్తిని కానీ విద్యుత్ శక్తిని కానీ ప్రవహింప చేసుకోవాలి. ఉష్ణ శక్తిని కానీ విద్యుత్ శక్తిని కానీ ప్రవహింప చేసుకునే వాటిని వాహకత్వపు స్వభావంగా పేర్కొంటాం. ఈ అన్ని ధర్మాలను ప్రదర్శించే వాటిని లోహాలు అంటారు. కాబట్టి ఇవి ద్వితీయ ధర్మాన్ని, అగాధ వర్ధనీయతని, వాహకత్వపు తాంతవత ధర్మాన్ని ప్రదర్శిస్తున్నవి. ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సిలో ఒక ప్రశ్న వచ్చింది, భూమి ఉపరితలంపై అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం ఏది అని. భూమి ఉపరితలంపై అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం ఏది అంటే వెండి అని పేర్కొన్నాం. భూమి ఉపరితలంపై అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం ఏది మిత్రమా? వెండి అని పేర్కొనొచ్చు. వెండి అనగానే మనందరికీ గుర్తొస్తుంది, భారతదేశంలో వెండి ఉత్పత్తిలో ప్రధానంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం అని పేర్కొనొచ్చు. ఏ రాష్ట్రం మిత్రమా? రాజస్థాన్ రాష్ట్రంగా పేర్కొనడం జరుగుతుంది వెండికి పరిగణలో తీసుకుంటే, రైట్ సార్. జువార్ గనులు కానీ, కర్ణాటకలోని కోలార్ గనులు కానీ, ఆంధ్రప్రదేశ్లోని కడప, గుంటూరు, కర్నూలు కానీ, రిమైనింగ్ జార్ఖండ్లోని రాంచీ ప్రాంతం కానీ ఎక్కువ మొత్తంలో మొదటి స్థానంలో విస్తరించున్నాయి, రైట్ సార్. ఎస్, ప్రపంచంలో అయితే వెండికి పరిగణలో తీసుకుంటే మెక్సికో అని పేర్కొనొచ్చు. ప్రపంచంలో అయితే మెక్సికో, భారతదేశంలో అయితే రాజస్థాన్. వెండి. భూమి ఉపరితలంపై అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం వెండి. నెక్స్ట్ రిమైనింగ్, భూమి ఉపరితలంపై అత్యంత పలుచని రేకులుగా సాగడం, అగాధ వర్ధనీయతను ప్రదర్శించేది బంగారం. ఏంటి సార్? బంగారము అన్నాం. ఇగో ఈ బంగారం మన తెలంగాణ, మన యొక్క భారతదేశంలో అయితే ప్రధానంగా గమనించినట్టయితే కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో విస్తరించినది. సో అదే మాదిరిగా ఈ యొక్క బంగారానికి సంబంధించిన ప్రతిపాదన, ప్రపంచ దేశాల నుంచి బంగారాన్ని ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నది, ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకున్న దేశంగా మన భారతదేశమే మొదటి స్థానంలో నిలిచింది, రైట్ సార్. ఎస్, గోల్డ్ యొక్క, బంగారం యొక్క నాణ్యతకు ప్రమాణం ఏంటి, బంగారం యొక్క స్వచ్ఛతకు ప్రమాణం ఏంటి? కామెంట్ ప్లీజ్. బంగారం యొక్క నాణ్యత, బంగారం యొక్క స్వచ్ఛతకు ప్రమాణాన్ని ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, రైట్ సార్. సో బంగారం యొక్క వినియోగంలో మొదటి స్థానంలో దేశాలను గమనిస్తే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో దేశం చైనా. లాజిక్ ఏంటంటే జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాలే ఎక్కువ వినియోగంలో మొదటి స్థానంలో ఉంటుంది, రైట్ సార్. అదే ఉత్పత్తిలో అయితే భారతదేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని రామగిరి గనులు ఇవి బంగారానికి ప్రసిద్ధిగాంచినవి మన యొక్క భారతదేశంలో అయితే, రైట్ మిత్రమా. ప్రపంచ ఉత్పత్తిలో మొదటి స్థానం చైనానే. ప్రపంచ ఉత్పత్తిలో మొదటి స్థానం చైనాగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. సో క్యారెట్స్, రైట్ సార్, బంగారం యొక్క స్వచ్ఛతకు ప్రమాణం, రైట్ మిత్రమా. స్వచ్ఛతకు ప్రమాణం క్యారెట్స్, నాణ్యతకు ప్రమాణం వెరీ నైస్ హాల్మార్క్, రైట్ సార్. నాణ్యతకు ప్రమాణం హాల్మార్క్, స్వచ్ఛతకు ప్రమాణం క్యారెట్స్. అదే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క నాణ్యతకు ప్రమాణం ఆగ్మార్క్ అనేది వ్యవసాయ ఉత్పత్తుల యొక్క నాణ్యత ప్రమాణం. బంగారం యొక్క నాణ్యత ప్రమాణం హాల్మార్క్, బంగారం యొక్క స్వచ్ఛతకు ప్రమాణం వచ్చేటప్పటికి క్యారెట్స్ అని పేర్కొంటాం, రైట్ సార్. ఎస్, అప్పుడప్పుడు మీరు అంటారు కదా వాట్సాప్ మెసేజ్లలో కంప్లీట్గా చాటింగ్ చేసేటప్పుడు బంగారం అని మెన్షన్ చేస్తారు కదా, బంగారం అని మెన్షన్ చేస్తే అర్థం ఏంటి సార్? మీరు అత్యంత స్వచ్ఛమైన వారు అని అర్థం, రైట్ సార్. అలా స్వచ్ఛతకు ప్రమాణం క్యారెట్స్, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్, అదే మాదిరిగా నాణ్యత ప్రమాణం హాల్మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి, రైట్ మిత్రమా. ఎస్, గుర్తుంచుకోవాలి. దక్షిణాఫ్రికాలో అయితే వీట్ వాటర్ ల్యాండ్స్ అనేవి బంగారం ప్రసిద్ధిగాంచినది. బంగారాన్ని ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికాలో ఉన్న వీట్ వాటర్ ల్యాండ్స్ గనులు, వీట్ వాటర్ ల్యాండ్స్ అనేటువంటి గనులు బంగారం ప్రసిద్ధిగాంచినది. రిమైనింగ్ తాంతవత ధర్మం, సన్నని తీగలుగా సాగే స్వభావం కలిగి ఉన్నది ఏంటి అంటే ప్లాటినం, రైట్ మిత్రమా. ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ఇక మెరిసే స్వభావం ఎక్కువ మొత్తంలో కలిగి ఉన్నది. ఆ ప్లాటినం మెరుస్తుంది, ఇక్కడ వెండి కూడా మెరుస్తుంది, రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్, భూమి ఉపరితలంపై మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం కాపర్ ప్లస్ జింకుల యొక్క నిష్పత్తిని ప్రధానంగా మనం ఇత్తడి అని పేర్కొంటాం. కాపర్ ప్లస్ ఈ జింకుల యొక్క నిష్పత్తిని సంకలనాన్ని ఏమన్నా సార్ ఇత్తడి అనే పేరుతో ప్రతిపాదిస్తాం, ఇత్తడి, రైట్ మిత్రమా. సో ఇది కొంత గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మిత్రమా. కాపర్ ప్లస్ తగరం అయితే కంచు,
మనకు మానవుడు మొట్టమొదటగా ఉపయోగించినటువంటి రాగి ప్లస్ తగరం ఈ రెండింటి యొక్క మిశ్రమాన్నే కంచు అన్నాం. ఇది మానవుడు మొదటగా ఉపయోగించినటువంటి మిశ్రమ లోహంగా పేర్కొనవచ్చు. ఇగో ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రశ్నలే రైట్ మిత్రమా, యాజ్ పర్ జీకే అండ్ మన అదే మాదిరిగా మన యొక్క కంటెంట్ నిమిత్తం ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. సో ఇక్కడ లోహాలను ఫెర్రస్ నాన్ ఫెర్రస్ లోహాల ఖనిజాలుగా వర్గీకరించాలన్నాడు. ఇక్కడ ఫెర్రస్ అంటే ఐరన్ మిత్రమా, నాన్ ఫెర్రస్ అంటే ఐరన్ లేకుండా మనకు లభించే ఖనిజాలు ఏవైతున్నాయో ఆ ఖనిజాలలో ఇక్కడ లోహ ఖనిజాలు అన్నాం. ఇగో ఈ ధర్మాలు పాటించేవన్నీ లోహ ఖనిజాలే. ఈ ధర్మాలు పాటించిన వాటిని అలోహ ఖనిజాలు అంటున్నాం. అలోహ ఖనిజాలకు ఉదాహరణ సున్నప్రాయి, మైకా, జిప్సం. ఈ సున్నప్రాయి కానీ మైకా కానీ జిప్సం కానీ అదే మాదిరిగా యాస్బెస్టాస్ ఏముంటుంది సార్ యాస్బెస్టాస్. సో యాస్బెస్టాస్ అనేది అదే మాదిరిగా స్టియోటైట్ యాస్బెస్టాస్ ఇవన్నీ కూడా అలోహాలకు ఉదాహరణ. ఇవి మెరిసే స్వభావం కానీ దాంతవత ధర్మాలను కానీ అగాధ వర్ధనీయతను కానీ వాహకత్వ ధర్మాలను ప్రదర్శించదు. ఒక సిలికాన్ మాత్రము సాధారణంగా అలోహమైనప్పటికీ అది వేడి చేసినప్పుడు మాత్రం అర్ధలోహంగా మారుతుంది. ప్రీవియస్ జీకే ప్రశ్న మనకు డిఎస్సిలో సిలికాన్ని కంప్యూటర్ల తయారీలో ప్రధానంగా అర్ధవాహకంగా ఉపయోగిస్తారు ట్రాన్సిస్టర్గా రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఇంధన ఖనిజాలు. ఏ ఖనిజాలనైతే దహన చర్యకు గురి చేసినప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవ్వడానికి దోహదపడతాయో వాటినే ఇంధన ఖనిజాలు అంటారు. లైక్ మనకి చెమురు, సహజవాయు నిక్షేపాలు, పెట్రోలియం, దాంతోపాటు కొంతవరకు ముడి చెమురు ఏదైతుందో దానికి అంతటి కూడా మన ఇంధన ఖనిజాలుగా పేర్కొంటాం. ఇక రిమైనింగ్ అణు ఇంధన ఖనిజాలు. ఆవర్తన పట్టిక చూస్తాం మనం. ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్లో కింద భాగంలో మనకి 2 అడ్డు వరుసలు ఉంటాయి. ఆ 2 అడ్డు వరుసలు భారయుతమైన మూలకాలు ఉంటాయి. అవి రేడియో ధార్మికతను ప్రదర్శించే మూలకాలు. రేడియో ధార్మికతను కొలిసే పరికరం. సో రేడియో ధార్మికతను కొలిసే ప్రమాణం ప్రీవియస్ ప్రశ్న. సహజ రేడియో ధార్మికతను కొలిసేటటువంటి ప్రమాణాన్ని బెక్కోరల్స్ అంటారు. రిమైనింగ్ అదే మాదిరిగా కృత్రిమ రేడియో ధార్మికత కొలిసే ప్రమాణాన్ని క్యూరీస్ అంటాం. ఇక్కడ మేడం క్యూరీ అనే వేరు మనకి రేడియో ధార్మికతను కనుగొన్నారు. రేడియో ధార్మికత అంటే ఏ వస్తువు అయితే తనంతట తానుగా ఉష్ణశక్తి ఉత్పత్తి చేస్తుందో ఆ వస్తువు కలిగి ఉండే ఆ సహజ ధర్మాన్ని రేడియో ధార్మికత అంటాం. ఇక్కడ ఆవర్తన పట్టికలో కనిపించే భారయుతమైన లోహ ఖనిజాలు ఏవైతున్నాయో అవి రేడియో ధార్మికతను ప్రదర్శిస్తాయి. రేడియేషన్స్ని. ఆ రేడియో ధార్మికత కలిగి ఉన్న ఖనిజాలని ప్రధానంగా మనం ఈరోజు అణు ఇంధన ఖనిజాలను పేర్కొనవచ్చు. వీటిని అణు విద్యుత్ కేంద్రాలలో అణు విద్యుత్ను తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం రైట్ సార్. లైక్ యురేనియం కానీ, ప్లూటోనియం కానీ, థోరియం కానీ, పుల్లరిన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో అణు ఇంధన ఖనిజాలకు ఉదాహరణ. ఈ 4 రకాల ఖనిజాలలో మనకి కొన్ని ఖనిజాలు లోహాలలో కొన్ని ఖనిజాలు ఇనుముతో సంకలనం చెందుతాయి, ఇనుమును సంకలనం చేసుకుంటాయి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నాం. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇనుమును సంకలనం చేసుకుంటుంది రైట్ సార్. ఆ తరహా ఏ ఖనిజాలైతే ఎక్కువ మొత్తంలో మనకి ఆ యొక్క ఐరన్ తోటి సంకలనం చెందుతుందో వాటిని ఫెర్రస్ ఖనిజాలని పేర్కొంటాం రైట్ సార్. ఈ ఫెర్రస్ ఖనిజాలు అనేవి ప్రధానంగా ఐరన్ని ఇంక్లూడింగ్ చేసుకొని ఉంటాయి. నాన్ ఫెర్రస్ ఖనిజాలు ఈ బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ ఈ ఇనుమును సంకలనం చేసుకోలేవు. వాటినే నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు అంటాం. ఎస్ మిత్రమా రైట్. నెక్స్ట్ సున్నపురాయి, మైకా, జిప్సం అలోహాలకు ఉదాహరణ. ఈ సున్నపురాయి కానీ, మైకా కానీ, జిప్సం కానీ, స్టియోటైట్ కానీ, యాస్బెస్టాస్ కానీ ఇవన్నీ కూడా అలోహాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు రైట్ మిత్రమా. రిమైనింగ్ ఇనుము, బాక్సైట్, మాంగనీస్ అదే మాదిరిగా జిప్సం మన యొక్క ఇనుము, బాక్సైట్ దాంతోపాటు గమనించినట్లయితే కొంతవరకు వెండి, రాగి, జింక్ ఈ మాంగనీస్ అనేటివి కొంత కంప్లీట్గా లోహాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు రైట్ మిత్రమా. సో ఆ తరహా ఇచ్చినవన్నిటిలో ప్రధానంగా కింది వాటిలో లోహ ఖనిజాలకు చెందని అంశం ఏదన్నాడు. లోహ ఖనిజాలకు ఇవన్నీ అలోహాలకు సంబంధించినవి కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ అనేది చెందనిది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు రైట్ మిత్రమా. ఎస్. సో బాలాచారి గారు థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ ఒకసారి గమనిస్తే మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి మిత్రమా. ఇనుముతో సంకలనం చెందే స్వభావం కలిగిన ఖనిజాలను ఫెర్రస్ ఖనిజాలు అనడం నిశ్చితి. బంగారం, వెండి, రాగి వంటి లోహాలను నాన్ ఫెర్రస్ లోహాలుగా అనిశ్చితిని కలిగి ఉంది. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గమనించండి మిత్రమా. ఎస్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్ సార్ రైట్. ఒకటే ప్రతిపాదన మిత్రమా. నిశ్చితి అంటే సరైనది, నమ్మకము, వాస్తవము లేదంటే ప్రధానంగా అంటే విశ్వాసము. ఇది అర్థాలు.
మొత్తం మీద అయితే పాజిటివ్ అనమాట. రిమైనింగ్ అనిశ్చితి అని అంటే ప్రధానంగా గమనించండి మిత్రమా, అబద్ధము, దాంతోపాటుగా తప్పు, లేదు అని అంటే అవాస్తవము, రైట్ సార్, లేదంటే అపనమ్మకం, అభద్రతా భావం, ఇలాంటి వాటికి ఈ యొక్క అనిశ్చితి అనే పదాన్ని వాడతాం, రైట్ సార్. సో ఒక విధంగా చెప్పాలంటే నిశ్చితి అంటే నిజం, అనిశ్చితి అంటే అబద్ధం, రైట్ సార్. ఎస్, ఇక్కడ గమనించాలి ప్రశ్నను పరిగణలో తీసుకున్నట్టయితే. ఎస్ మిత్రమా, ఇనుముతో సంకలనం చెందే స్వభావం కలిగిన ఖనిజాలన్నిటి కూడా ఏమంటారు సార్, మనకు ఫెర్రస్ ఖనిజాలు అంటాం, ఫెర్రస్ ఖనిజాలు. ఎస్ మిత్రమా, మాంగనీస్ను కానీ జింకును కానీ మనం ఫెర్రస్ ఖనిజాలుగా పేర్కొనొచ్చు, రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ బంగారం, వెండి, రాగి వంటి లోహాలని ఇనుముతో సంకలనం చెందలేవు అవి, కాబట్టి వీటిని నాన్ ఫెర్రస్ లోహాలు అంటాం. ఈ నాన్ ఫెర్రస్ లోహాలుగా పేర్కొంటాం కాబట్టి నాన్ ఫెర్రస్ లోహాలుగా అంటాము అనే ప్రతిపాదన మనకు అనిశ్చితి అంటే అబద్ధము అంటున్నాడు, అవాస్తవము అంటు, నిజం కాదు అంటున్నాడు అనిశ్చితి అంటే. కాకపోతే ఇక్కడ బంగారం, వెండి, రాగి వంటి లోహాలను ఏమంటారు సార్, నాన్ ఫెర్రస్ లోహాలే అంటాం. కాబట్టి ఇది అనిశ్చితి అనే ప్రతిపాదన ఏంటి సార్, తప్పును సూచిస్తుంది. కాబట్టి ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. కావున థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, సో నికెల్ కానీ, మాంగనీస్ కానీ, క్రోమియం కానీ, జిర్కోనియం కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ క్రోమైట్ కానీ, టంగుస్టన్ కానీ, వెనేడియం కానీ, ఇవి ప్రధానంగా లోహ ఖనిజాలకు ఉదాహరణ. బాక్సైట్ ఆల్సో. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ మనం గమనించండి, క్రింది వాడిని పరిశీలింపుమయ్యా. కొంచెం మనకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిత్రమా. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. ఎస్, ఇక్కడ ఇంకొక ప్రతిపాదన మిత్రమా. ఎస్, ఎవరు మనం యొక్క మిత్రుడు రాజుగారు 2 ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు బి సరైనది అనే ప్రతిపాదన ఇచ్చాడు. ఇక్కడ ఈ క్రింది వాడి దృష్ట్యా బి సరైనది, ఏ సరైనది అని చెప్పేసి అన్నాం కదా, ఇదే క్వశ్చన్ మీరు అన్నది, రైట్ సార్. థర్డ్ క్వశ్చనే కదా సార్. థర్డ్ క్వశ్చన్కి కంప్లీట్గా ఇచ్చిన ప్రతిపాదనలో ఆప్షన్లో సరైనది బి సరైనది కాదని ఖచ్చితత్వాన్ని తెలియపరుస్తున్నాం. కాబట్టి ఖచ్చితత్వాన్ని తెలియపరిచే ఆప్షనే మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించబడుతుంది ఎప్పుడైనా కూడా, రైట్ సార్. సో కాబట్టి థర్డ్ ఆప్షనే రైట్ ఆన్సర్ ఇక్కడ సెకండ్తో పోల్చుకుంటే, రైట్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ అదే తరహా గమనిస్తే క్రింది వాడిని పరిశీలింపండి. భూమి లోపల పొరల నుండి ఖనిజాలను తవ్వి వెలికి తీయటను మైనింగ్ అంటారు. భూమి లోపల నుండి ఖనిజాలను తవ్వి బయటికి తీయడాన్ని ఏమంటారు సార్, మనకు మైనింగ్ అంటారు, రైట్ మిత్రమా. పెట్రోలియం సహజ వాయువు భూమి ఉపరితలం నుండి, పెట్రోలియం సహజ వాయువు భూమి ఉపరితలం నుండి తక్కువ లోతు నుండి స్వీకరిస్తారు. ఎస్ సార్. ఇక్కడ గమనించాలి మిత్రమా. ఎస్, ఒకసారి ఏ బిలను చూస్తే భూమి లోపలి పొరల నుండి ఖనిజాలను తవ్వి వెలికి తీసే సిస్టాన్ని మైనింగ్, గనుల తవ్వకము అంటాం, రైట్ సార్. ఇది మైనింగ్ అనే పేరుతో ప్రతిపాదించారు, వాస్తవమే. పెట్రోలియం సహజవాయువు అనేవి మనకి ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, ఖండతీరపు మైదానం, ఖండతీరపు అఖాతం అన్నాం కదా, ఈ ఖండతీరపు వాలు అనే ప్రాంతాలు ఏవైతున్నాయో, ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు అనే ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ప్రధానంగా మనకి పెట్రోలియం సహజవాయువు అనే ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది, రైట్ సార్. చెమురు, పెట్రోలియం నిక్షేపాలు, సహజవాయు నిక్షేపాలు. అందులో పెట్రోలియం సహజవాయు నిక్షేపాలు భూమి ఉపరితలం నుంచి ఎక్కువ లోతులో, తక్కువ లాదుగా సార్, ఎక్కువ లోతులో, రైట్ సార్, ఎక్కువ లోతు నుండి స్వీకరిస్తారు. కాబట్టి ఈ బి అనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది, రైట్ మిత్రమా. ఎస్, సో కాబట్టి ఇచ్చిన వాడిని పరిగణ తీసుకుంటే ఏ సరైనది, బి సరైనది కాదు అనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఏ సరైనది, బి సరైనది కాదు. ఎస్ మిత్రమా, రైట్. పెట్రోల్ కానీ వీటన్ని కూడా డ్రిల్లింగ్ సిస్టమ్ ద్వారానే ఏర్పాటు చేస్తారు మిత్రమా. మ్యాక్సిమం పెట్రోలియం వాటి, పెట్రోలియం సహజవాయు భూమి ఉపరితలం నుంచి చాలా లోతుగా ఉంటుంది కాబట్టి డ్రిల్లింగ్ సిస్టమ్ ద్వారా బయటికి తీస్తాం మనం, రైట్ సార్. పాఠ్యాంశంలో కనిపిస్తుంది మనకి, రైట్ సార్. అప్పుడప్పుడు బోరు బావిలాగా వేస్తారనమాట, బోరు బావుల్లాగా తీసుకుంటారు కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. డ్రిల్లింగ్ సిస్టమ్ అంటాం దీన్నే. ఇంకా మైనింగ్ సిస్టంలో అయితే ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉంటవి, భూమి అంతర్భాగం నుంచి, అంటే మామూలుగా ఓపెన్ కాస్ట్ భూ ఉపరితల గనులు ఉంటవి, భూ అంతర్భాగ గనులు కూడా ఉంటవి, రైట్ సార్. ఎస్, ఇచ్చిన వారి దృష్టి గమనిస్తే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్, క్రింది వాడిని జతపరచండి అయ్యా. క్రింది వాడిని జతపరచి ఒకసారి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని సో క్రింది వాడిని ఒకసారి గుర్తించినట్లయితే ఇనుప ఖనిజాలు, రాగి నికెల్ నిక్షేపాలు, సున్నపురాయి నిక్షేపాలు, మాంగనీస్ నిక్షేపాలని పేర్కొన్నాడు, రైట్ సార్. ఇక్కడ గమనించాలి, మనకి ఖనిజ నిక్షేపాలను పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నంలో భాగంగా ఎస్ ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి గుర్తించాలి మిత్రమా. ఎస్, రైట్ సార్. సో ప్రధానంగా ఖనిజాలు అనేవి అగ్ని రూపాంతర శిలలో ఎక్కువ మొత్తంలో కనిపిస్తవి. ఈ అగ్ని రూపాంతర శిలలో కనిపించే ఈ యొక్క నిక్షేపాలలో ఇనుప నిక్షేపాలు అనేవి మనకు పాఠ్యాంశ దృష్ట్యా ఉత్తర స్వీడన్కి ఉత్తరం వైపు ప్రాంతాల్లోని పీఠభూమిలో ఉంటవి.
రాగి నికెల్ నిక్షేపాలు కెనడాలోని ఓంటారియా ప్రాంతంలో ఉన్నవి విస్తరించినవి. సున్నపురాయి నిక్షేపాలు ఫ్రాన్స్లోని కాకనస్ ప్రాంతం కాకనస్ పర్వతాల యొక్క వాలులో విస్తరించినది. మాంగనీస్ నిక్షేపాలు జార్జియా ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్నవి. పాఠ్యాంశం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు తెలంగాణ రాష్ట్ర యొక్క మిత్రుల దృష్ట్యా రైట్ సార్. సో గమనించినట్లయితే ఎస్ పెట్రోలియం గనులు అనేవి బాంబే హై మహారాష్ట్ర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కదా మిత్రమా. ఎస్ సో గమనిస్తే ఇక్కడ 1 ABCD రైట్ సార్. ABCD అనే ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. ఎస్ ఇక్కడ ఇచ్చిన వాటి పరిగణ చూసుకుంటే మన యొక్క భారతదేశం దృష్ట్యా సో ఇనుము అనేది గమనిస్తే మనకి మ్యాగ్నెసైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అనేటువంటి ప్రాంతాల్లో మనకి ఇది మ్యాగ్నెసైట్ అనేటటువంటి రూపంలో, హెమటైట్ రూపంలో, అదే మాదిరిగా లియోనైట్ రూపంలో, సిడరైట్ రూపంలో లభిస్తుంది. ఇనుమును భూమి నుంచి తవ్వి తీసినప్పుడు అది లభించేటటువంటి స్థితిలో దాని యొక్క శాతాన్ని బట్టి ఇనుము యొక్క నాణ్యతా శాతాన్ని బట్టి మ్యాగ్నెసైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అంటాం. మన భారతదేశంలో అత్యధికంగా లభించే ఇనుము హెమటైట్ రకానికి చెందినదే. దీన్ని మన యొక్క గోవా రాష్ట్రంలోని మరమగోవా ఓడ నుండి ఎక్కువగా జపాన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది రైట్ సార్. అలా మ్యాగ్నెసైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అంటున్నాం. సో మ్యాగ్నెటైట్ అంటే సుమారుగా ఒక 70% కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది మిత్రమా. 70%, 75% కంటే ఎక్కువ మొత్తంలో ఇనుము శాతం ఉంటుంది. ఇందులో ఒక 60 నుండి 70% వరకు ఉంటుంది. లియోనైట్ ఒక 40 నుండి 50% ఉంటుంది. సిడరైట్లో 40% కంటే తక్కువగా ఉంటుందన్నమాట ఇనుము శాతం రైట్ సార్. ఇక రాగి నికెల్ నిక్షేపాలు గమనిస్తే మన భారతదేశంలో అతి ప్రాచీనమైన రాగి గనులు మనకి రాజస్థాన్ రాష్ట్రంలోని K3 రాగి గనులు ఉన్నవి. K3 రాగి గనులు అనేవి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత ప్రామాణికమైనవి రైట్ సార్. నెక్స్ట్ నికెల్ నిక్షేపాలు కూడా ఆల్మోస్ట్ జార్ఖండ్ రాష్ట్రం యొక్క పరిసర ప్రాంతాలు ఎక్కువగా విస్తరించినవి. సున్నప్రాయ నిక్షేపాలు మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది. సున్నప్రాయ నిక్షేపాలు ఎక్కడైతే అధికంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతుంది రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ గమనిస్తే మాంగనీస్ నిక్షేపాలకు మనకు ఒడిశా రాష్ట్రం అనేది మొదటి స్థానంలో విస్తరించినది. మాంగనీస్ రైట్ సార్ మన భారతదేశంలో. ఈ తరహా ఇచ్చిన వాటి పరిగణించుకునే మొన్న రీసెంట్గా మనకి బొగ్గును పరిగణలో తీసుకుంటే సార్ బొగ్గును పరిగణలో తీసుకుంటే ఈ బొగ్గులో ఆంథ్రసైట్, బిట్యూమినస్, లిగ్నైట్, అదే మాదిరిగా కర్ర బొగ్గు లేదా కోల్ అని పేర్కొంటాం. ఆ బొగ్గులో కార్బన్ శాతాన్ని బట్టి మనకు అత్యంత నాణ్యవంతమైన బొగ్గుని ఆంథ్రసైట్ అని, దాంతోపాటు బిట్యూమినస్, లిగ్నైట్, అదే మాదిరిగా కర్ర బొగ్గు లేదా కోల్ అంటాం. ఇక్కడ బొగ్గు యొక్క నిల్వల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం, బొగ్గు యొక్క ఉత్పత్తిలో మొదటి స్థానం. బొగ్గు యొక్క నిల్వ అన్నప్పుడు మాత్రం జార్ఖండ్, అదే మాదిరిగా ఒడిశా, దాంతోపాటు గమనిస్తే ఛత్తీస్గఢ్, ఇవి వరుస క్రమంలో ఉంటుంది. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. బొగ్గు యొక్క ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని గమనించినట్లయితే మనకి ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ అనేవి ఈ తరహాలో ఉంటుంది రైట్ సార్. సో ఇక్కడ ఉత్పత్తిలో అయితే ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, నిల్వల్లో అయితే ప్రధానంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రైట్ మిత్రమా. ఎస్ యాజ్ పర్ ఇంటర్తో పాటుగా లేటెస్ట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా రైట్ సార్. ఇది గమనించాలి. ఎస్ మిత్రమా ఆద్య గారు రైట్ సార్. ఎస్ ఏపీలో కూడా కోల్ ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గమనించాలి. ఎస్ మిత్రమా ఇక గ్రూప్స్ వాళ్ళ కోసం సార్ డిఎస్సి అయిపోయినాక మన వేట గ్రూప్సే కదా. ఆ గ్రూప్స్ కోసం జాగ్రఫీ టెస్ట్ సిరీస్ మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది. కరెంట్ జాగ్రఫీ ఈ టెస్ట్ సిరీస్ని డైరెక్ట్గా ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మిత్రమా. ఆ తరహా ఈ టెస్ట్ సిరీస్ని సో కేవలం 100 రూపీస్కి ఏర్పాటు చేసాం. మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంటుంది. రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఇది ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ ఇగో ఈ తరహా ప్రశ్నలతోటి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందాన్ని కూడా ఏర్పాటు చేసాం సార్. సో గమనించాలి, ఏర్పాటు చేశాం ఎందుకనంటే రేపు ఎదుర్కోబోతున్న యుద్ధాన్ని పూర్తి సమర్థవంతంగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ప్రాతిపదిక నిమిత్తం పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టు ఉంటుంది. కొంత సమాచారాన్ని మీకు అందివేసే విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందంలో ఒక ప్రతిపాదన సోషల్ కంటెంట్ మొత్తం ఏదైతుందో మన యొక్క జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ ఇగో ఈ 4 సెగ్మెంట్స్ని మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ భాగంగానే ఈ ప్రశ్నల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీరు చూస్తున్న మాదిరిగా ఉంటుంది మిత్రమా. యాప్లోనే డైరెక్ట్ లైవ్లో ఉంటుంది యాప్ లోపల. సో యాప్లో మీరు లైవ్లో వచ్చినా రాకపోయినా కూడా ఆల్మోస్ట్ అది రికార్డ్ అయి ఉంటుంది. క్వశ్చన్ చూసిన మీ డౌట్ ఉంటే అది చూస్తే పాఠ్యాంశం అంతా కవర్ అవుతుంది ఇక్కడ రైట్ సార్. ప్రశ్న ఒకటే కాదు పాఠ్యాంశం అంతా కవర్ అవుతుంది. కాబట్టి సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిఎస్సి 2024-25 ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా రిసీవ్ చేసుకుని మిత్రమా 599 రూపీస్కే ఈ కోర్స్ని ఏర్పాటు చేసాం. సో రేపటి నుండి దీని యొక్క అమౌంట్ని 799కి మార్చబోతున్నాము. కాబట్టి అతి తొందరగా హ్యాండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా తెలిసిన మిత్రులు ఉంటే షేర్ చేయండి మిత్రమా. ఓకేనా రైట్ సార్. ఎస్ ఎందుకంటే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్లో భాగంగా కొంతవరకు ఆర్థిక పరంగా మన మిత్రులను కూడా స్వీకరిస్తున్నాం కాబట్టి హ్యాండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్ రైట్. ఓకే మిత్రమా రైట్ మిత్రమా ఒకసారి రైట్ సార్. ఎస్
ఆద్య గారు క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించుము. సరికాని అంశాన్ని గుర్తించండి మిత్రమా. క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి మిత్రమా. ప్రపంచంలో బాక్సైట్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలో బాక్సైట్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలో బాక్సైట్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది ఆస్ట్రేలియా. ప్రపంచంలో వజ్రాలు, బంగారం, ప్లాటినంలను అత్యధికంగా ఆఫ్రికా ఉత్పత్తి చేస్తున్నది. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్లయితే సరికానిది గుర్తించండి మిత్రమా. చిలీ, పెరు దేశాల్లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న ఖనిజం రాగి నిక్షేపాలు అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. క్రింది వానిలో సరికాని అంశం ఏది? క్రింది వానిలో సరికాని అంశం. ప్రపంచంలో బాక్సైట్ యొక్క రసాయనిక నామం అల్యూమినియం ట్రయాక్సైడ్ అని పేర్కొంటాం మిత్రమా. అల్యూమినియం ట్రయాక్సైడ్. రైట్ సార్, 2H2O. ఇది మన యొక్క బాక్సైట్. ఈ బాక్సైట్ నిక్షేపాలు అగ్నిశిలల ద్వారా ఏర్పడతాయి. అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడ్డ లావా వికోశీకరణం చెల్లి ఏర్పడతాయి అన్నమాట. అలాంటి బాక్సైట్ నిక్షేపాలు ఎక్కడైతే అధికంగా ఉంటాయో మిత్రమా, ఆ ప్రాంతంలో అత్యధిక మొత్తంలో నల్లరేగడి నేలలు అనేవి అభివృద్ధి చెందుతాయి. నల్లరేగడి నేలలు ప్రీవియస్ మనం డిస్కస్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి ఏపీ గ్రూప్ 2 ఫిలిమ్స్లో కూడా దక్కన్ పీఠభూమికి వాయువ్య ప్రాంతంలో అత్యంత లోతైనటువంటి అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడినటువంటి బసాల్ శిలలు విస్తరించుండేవి. ఆ ప్రాంతంలో ఆ శిలలు శైథిల్యం చెంది ఏర్పడ్డ నేలను నల్ల నేలలు అన్నాం. ఈ నల్లరేగడి నేలలు మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతం, మన యొక్క ఉత్తర తెలంగాణ, కర్ణాటక, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, కడప ప్రాంతాలు, ముఖ్యంగా కర్నూలు, కర్నూలు, గుంటూరు, ప్రకాశం పరిసర ప్రాంతాలు, పశ్చిమ వైపున ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు విస్తరించున్నాయని. రైట్ సార్. ఇలా ప్రపంచంలో బాక్సైట్ అత్యధికంగా ఉత్పత్తి చేసిన ప్రాంతం ఏదంటే ఆస్ట్రేలియానే. రైట్ సార్. ఎక్కువగా యురేనియం నిల్వలు కూడా ఈ ఆస్ట్రేలియాలోనే విస్తరించినది. ఆస్ట్రేలియా ఒక ప్రధానమైనటువంటి పలక. కాబట్టి సాధారణంగా పలకలు సర్దుబాటు జరిగినప్పుడే భూకంపాలు వస్తాయి. ఇది మొత్తమే ఒక పలక. కాబట్టి ఈ పలక వేరే ఈ భూభాగం మొత్తం కూడా ఒకటే పలక సింగిల్గా ఉంది. కాబట్టి ఈ భూభాగం కింద పలకల సర్దుబాట్లు ఏం జరగవు. కాబట్టి ఇప్పటివరకు భూకంపాలు సంభవించలే. ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న. భూకంపాలు ఇప్పటివరకు సంభవించినటువంటి ఏకైక ఖండం ఏంటంటే ఆస్ట్రేలియానే. నెక్స్ట్, ప్రపంచంలో వజ్రాలు, బంగారం, ప్లాటినం అత్యధికంగా ఆఫ్రికా ఉత్పత్తి చేసినది. ఇది కూడా వాస్తవమే. రైట్ సార్. దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వీట్ వాటర్ ర్యాండ్స్ అనేవి ప్రధానంగా బంగారపు గనులకు ప్రసిద్ధిగాంచినవి పేర్కొనవచ్చు. చిలీ, పెరు దేశాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతమైనటువంటి బొలీవియా, అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి బొలీవియా పీఠభూమిలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సు ఉన్నది. అదే టిటికా సరస్సు. ఈ టిటికా సరస్సుకు సమీప పరిసర ప్రాంతాలే మనకి ఈ చిలీ, పెరు, బొలీవియా ప్రాంతాలలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న ఖనిజం రాగి ఖనిజం అనేది అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. రాగినే ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, ఎస్, పేదవాని బంగారంగా పేర్కొంటా. ఈ రాగి నిష్పత్తులు ఏవైతున్నాయో ఇది ప్రధానంగా మన భారతదేశంలో K3 అనే రాగి గనులు రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించినవి. కాబట్టి ఈ అన్నీ సరైనవే. కావున సరికాని అంశం ఏదన్నాడు? సరికానిది ఏమైనా ఉన్నదా? ఏదీ కాదు. కాబట్టి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్, ఎస్. అల్యూమినియం మిత్రమా, బాక్సైట్ యొక్క ముడి ఖనిజం. అంటే అల్యూమినియాన్ని శుద్ధి చేస్తే ముందు బాక్సైట్ రూపంలో కనిపిస్తుంది. బసాల్ట్ లేదా బాక్సైట్ శిలలు శైథిల్యం చెందినప్పుడు మనకి ప్రధానంగా నల్లరేగడి నేలలు ఏర్పడుతుంది మిత్రమా. ఆ బాక్సైట్ లేదా బసాల్ట్ని శుద్ధి చేసినప్పుడు అల్యూమినియం అనే ముడి ఖనిజం వస్తుంది. అల్యూమినియం రాతి వెండి అంటాం. మన విద్యుత్ వైర్లు ఉంటాయి కదా, రాతి వెండి. ఈ విద్యుత్ వైర్లతో కానీ ఇంటి దగ్గర పెద్దగా ఫంక్షన్ చేసినప్పుడు పెద్ద పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలతో ఎక్కువ మొత్తంలో పని చేసిన తర్వాత చెయ్యి చూసుకుంటే చెయ్యి నలుపు రంగులో కనిపిస్తుంది. కారణం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బాక్సైట్ లోపల అల్యూమినియం ట్రయాక్సైడ్ ప్లస్ అదే మాదిరిగా 2H2O అన్నాం కదా, ఇక్కడ ఉన్న ఈ యొక్క ట్రైఆక్సైడ్స్ ప్లస్ హైడ్రేట్ల యొక్క ప్రభావ ఫలితంగా ఆ యొక్క చెయ్యి కూడా నలుపు రంగులో కనిపిస్తుంది. ఆ తరహా అలాంటి శిలలు ఉన్న ప్రాంతాలు కూడా నలుపు రంగులో కనిపిస్తుంది. ఇలాంటి నల్లరేగడి నేలలు ప్రతి పంటకు అత్యంత అనుకూలమైన నేలలు. తేమను దీర్ఘకాలం నిల్వ చేసుకుంటాయి. వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటాం. స్వసిద్ధ నేలలని పేర్కొంటాం. తమకు తామే దున్నుకునే నేలలని పేర్కొంటాం. అలాంటి నేలలుగా నల్లరేగడి నేలల మాదిరిగా అమెరికాలో ఉన్నటువంటి హరిజన నేలలు కానీ అమెరికాలో ఉన్న చెర్నోజం ప్రాంతంలో ఆ నేలలు ఉన్నవి. కాబట్టి నల్లరేగడి నేలని అమెరికాలో ఉన్న చెర్నోజం నేలలతో పోల్చుకుంటాం అనమాట. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, 4th వన్. ఎస్ సార్. వినోద్, ఒడిశా నూతన సీఎం మోహన్ యాదవ్. ఎస్. గవర్నర్ వచ్చేటప్పటికి రఘుబర్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సాంప్రదాయ శక్తి వనరులకు చెందిన అనిశ్చితి అంశం ఏది?
సాంప్రదాయ శక్తి వనరులకు చెందిన అనిశ్చితి అంశం. రైట్ మిత్రమా? ఎస్. తెలంగాణలో అధికంగా నల్లరేగ నేలలు కుమరంభీం, ఆసిఫాబాద్, దాంతోపాటు గమనించినట్లయితే పక్కన ఉన్నటువంటి నిర్మల్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువ ఉన్నవి. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ ఒకసారి గమనించిన మిత్రమా? ఎస్. ఎస్ ఆదిత్య గారు రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో నో ప్రాబ్లం మిత్రమా. ఎస్. ఎస్. క్రింది వాటిలో సాంప్రదాయ శక్తి వనరులు అన్నాడు. సాంప్రదాయ శక్తి వనరులు. రైట్ సార్. సో ఇక్కడ గమనిస్తే సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయేతర శక్తి వనరులు అంటున్నాం. సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే ఇవి తిరిగి పునరుత్పత్తి అయ్యే స్వభావం కలిగినవి. రైట్ సార్. ఇవి ప్రధానంగా తిరిగి పునరుత్పత్తి కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్గా పేర్కొంటాం. రైట్ సార్. ఎస్. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్గా పేర్కొంటాం. సో ఇవి కంప్లీట్గా గమనించినది మిత్రమా. అంటే నాన్ రెన్యూవబుల్. సో వీటిని ప్రధానంగా గమనిస్తే రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్గా పేర్కొంటాం. రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. రైట్ సార్. సాంప్రదాయేతర శక్తి వనరులని రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్గా పేర్కొంటాం. సాంప్రదాయ శక్తి వనరులని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్గా పేర్కొంటాం. రైట్ సార్. అంటే ఇవి తిరిగి పూర్తిగా మళ్ళీ పునరుత్పత్తి అయ్యే స్వభావం కలిగి లేనివి. ఏవైతే భూమి ఉపరితలంపై శక్తి వనరులు ఉన్నాయో, ఏ వనరులనైతే మనం విద్యుత్ శక్తిగా తయారు చేసుకోవడానికి దోహదపడతాయో అలాంటి వనరుల్ని శక్తి వనరులు అంటాం. ఏ వనరులనైతే విద్యుత్ శక్తిని తయారు చేసుకోవడానికి దోహదపడతాయో వాటిని మనం ఏమన్నా సార్? సో ప్రధానంగా ఇక్కడ శక్తి వనరులను పేర్కొంటాం. అందులో సాంప్రదాయ శక్తి వనరులు తిరిగి పునరుత్పత్తి కానివి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. సో ఎగ్జాంపుల్ బొగ్గు నుండి తీసేటటువంటి థర్మల్ విద్యుత్ శక్తి కావచ్చు, లేదా జల విద్యుత్ శక్తిని కావచ్చు, దాంతోపాటు అణు విద్యుత్ శక్తి కావచ్చు. ఇలాంటివన్నీ కూడా తిరిగి పునరుత్పత్తి అయ్యే స్వభావం కలిగి లేనివి. రైట్ సార్. ఒక రాయిని తీస్తే మరొక రాయి మళ్ళీ పునరుత్పత్తి కాదు కదా. సో ఆ తరహా రాయిని కూడా మనం సాంప్రదాయ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్. ఆ తరహా ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే భూమి ఉపరితలంపై ఒక చెట్టు కానీ రాగి కానీ అదే మాదిరిగా కొంతవరకు మానవుని యొక్క జీవన విధానంలో దోహదపడేటటువంటి వనరులు ఏవైతున్నాయో ఆ వనరుల నిమిత్తం విద్యుత్ శక్తిని తయారు చేయడానికి దోహదపడే వాటిని ఇక్కడ శక్తి వనరులు అన్నాం. అలాంటి శక్తి వనరుల్లో తిరిగి పునరుత్పత్తి కానటువంటి వాటిని సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. తిరిగి పునరుత్పత్తి అయ్యే స్వభావం కలిగిన వాటిని ఎగ్జాంపుల్ సౌర విద్యుత్ శక్తి కానీ, పవన విద్యుత్ శక్తి కానీ, దాంతోపాటు భూతాప ఉష్ణ విద్యుత్ శక్తి ఏవైతున్నాయో వీటినన్నిటి కూడా సాంప్రదాయేతర శక్తి వనరులు ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అని పేర్కొంటాం. రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అనే పేరుతో పిలుస్తాం. ఎస్ మిత్రమా. రైట్. ఇచ్చిన వాటి పరిగణలో తీసుకుంటే మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న వాటిలో తిరిగి పునరుత్పత్తి కానిది ఇక్కడ సాంప్రదాయ శక్తి వనరులకు చెందిన అనిశ్చితి అన్నాడు. అనిశ్చితి అంటే వాస్తవం కానిది, అబద్ధము అని అర్థం. అబద్ధము లేదా వాస్తవం కానిది లేదా తప్పు ఏది అంటున్నాడు. కాబట్టి ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఎస్. ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఒకసారి చూడండి మధ్యప్రదేశ్ సీఎం ఎవరు, ఒడిశా సీఎం ఎవరు, ఒక కంక్లూజన్ తీసుకోండి. రైట్ సార్. ఎస్. సిపి రాధాకృష్ణ తెలంగాణ గవర్నర్గా మారిపోయాడు మిత్రమా. రైట్ సార్. ఈరోజే మారిపోయాడు. రైట్ సార్. ఎస్. రాధాకృష్ణ గారు. ఎస్. విష్ణుదేవ్ తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ విష్ణుదేవ్. అంతకుముందు సిపి రాధాకృష్ణ ఉండేది. ఎస్ మిత్రమా. వన్స్ ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్. మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న వాటిలో తిరిగి పునరుత్పత్తి కానిది, దాంతోపాటుగా వంట చెరుకు, శిలాజ ఇంధనాలు సాంప్రదాయ శక్తి వనరులకు చెందినవి, మిలియన్ సంవత్సరాల పూర్వం భూకంపాల వలన మరియు పలు ప్రధానమైనటువంటి భూభౌతిక చర్యల వలన సాంప్రదాయ శక్తి వనరులు ఏర్పడినవి,
సాంప్రదాయ ఖనిజ వనరుల నిల్వలు పరిమితము అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్. అనిశ్చితి అంశం ఏది అన్నాం. క్రింది వాటిలో మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న వాటిలో తిరిగి పునరుత్పత్తి కాని వాటిని సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. తిరిగి పునరుత్పత్తి కాని వాటిని వంట చెరుకు కానీ శిలాజ ఇంధనాలు కానీ సాంప్రదాయ శక్తి వనరులకు చెందనివి. సో వంట చెరుకు కానీ శిలాజ ఇంధనాలు కానీ సాంప్రదాయ శక్తి వనరులకు చెందనివి అన్నాడు. రైట్ సార్, గమనించాలి, ఇక్కడ చెందనివి అన్నాడు, వాస్తవంగా చెందినవి. ఇక్కడ వంట చెరుకును కానీ శిలాజ ఇంధనాలు ఏవైతున్నాయో ఇవి ఉపయోగించిన కోసి తిరిగి పునరుత్పత్తి అయ్యే స్వభావం కలిగినవి, తిరిగి పునరుత్పత్తి స్వభావం కలిగి లేనివి కాబట్టి వీటిని ఏమని పేర్కొంటాం సార్, మనం సాంప్రదాయ శక్తి వనరుల కిందకే వస్తుంది. కానీ సాంప్రదాయ శక్తి వనరులకు చెందనివి అన్నాడు, ఇవి చెందినవి వాస్తవంగా చెప్పాలంటే. రైట్ సార్. నెక్స్ట్, మిలియన్ సంవత్సరాలకి పూర్వం భూకంపాల వలన మరియు పలు ప్రధానమైనటువంటి భూభౌతిక చర్యల వలన సాంప్రదాయ శక్తి వనరులనే ఏర్పడవి. కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు భూమి ఉపరితలంపై ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మిత్రమా, మనకి అంగారక భూపలక గోండువాన భూపలకలు ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ మనకి భూమి ఉపరితలం పైన భూభాగాల నిమిత్తం గరిష్ట స్థాయిలో అత్యధిక మొత్తంలో వృక్ష సంపద జంతు సంపద అనేది ఉండేది. రైట్ సార్, ఇటు వినండి. రైట్ సార్, వన్స్ ఒక్కసారి ఆల్ వ్యూయర్స్ లైవ్లో ఉన్న మిత్రులంతా కూడా నా వైపు చూడండి, నేనేం ఫీల్ గాను. రైట్ సార్. ఎస్, మనం వచ్చేదే కొద్దిసేపు, జస్ట్ 1 అవర్ 1.5 అవర్. తదుపరి తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. 1వ తేదీ 30వ తేదీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఒకసారి లైవ్ తీసుకొని ఎలా జరిగింది ఏంటని. రేపు ఎల్లుండి 13th రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వరుసగా ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి, ఎలా రాశారనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే నా వైపే చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. నేను లైవ్లో ఉన్నంతసేపు కొంచెం నా వైపే చూడండి, నేనేం ఫీల్ గాను. రైట్ సార్. ఎస్, ఓకేనా. రైట్, రాజు గారు, బాలాచారి గారు. రైట్ మిత్రమా. సో వినోద్, ఎస్ సార్, వన్స్ ఒకసారి చూడండి సార్. ఆద్య గారు, రైట్. ఎస్, ఒకసారి ఇటువైపు చూసి కంప్లీట్గా. భూమి ఉపరితలంపై కొన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి ఉపరితలంపై అభివృద్ధి చెందిన వృక్ష జంతు సంపద కొన్ని భౌతిక చర్యల వల్ల కానీ భూకంపాల వల్ల కానీ భూమి లోపలికి కూరుకుపోయిందట. అప్పుడప్పుడు హాలీవుడ్ సినిమాలో చూపిస్తున్నటువంటి పెద్ద స్థాయి అంటే భారీ తరహా వృక్ష సంపద కానీ జంతు సంపద కానీ సుమారుగా భూమి ఆవిర్భావ క్రమంలో దాని యొక్క నిర్మాణాత్మకమైనటువంటి పరిణామ క్రమంలో భూమి లోపలికి కూరుకుపోయిన వృక్ష జంతు సంపద మనకి భూమి నిర్మించిన అంటే భూమి అభివృద్ధి చెందిన పిదప ఈరోజు భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా ఉష్ణోగ్రత పెరిగి గతంలో భూమిపై అభివృద్ధి చెందిన వృక్ష జంతుజాలం భూమి లోపల కూరుకుపోయి అది సగం మాత్రమే దహన చర్యకు, మిగతా సగ భాగం అనేది కొంతవరకు దహన చర్యకు గురి కాకుండా ఉండడం వల్ల ఈరోజు మనం తవ్వి తీసేటటువంటి ప్రధానమైనటువంటి హైడ్రోకార్బన్ల మిశ్రమంగా లభిస్తుంది. ఆ హైడ్రోకార్బన్ల మిశ్రమాలని ఈరోజు శిలాజ ఇంధనాలు అన్నాం. అవి సాంప్రదాయ శక్తి వనరుల కిందకి వచ్చినవి. సో కంప్లీట్గా బొగ్గు కానీ చెమురు కానీ సహజవాయు నిక్షేపాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒకప్పుడు భూమి ఉపరితలంపై అభివృద్ధి చెందిన వృక్ష జంతు సంపదనే ఆ రోజు ఏర్పడ్డ వీటినే సాంప్రదాయ శక్తి వనరులుగా ఏర్పడ్డవంటాను. కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకో సరైనదిగా పేర్కొనొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ సరైనది కదా. నెక్స్ట్, సాంప్రదాయ ఖనిజ వనరుల నిల్వలు అనేవి పరిమితము అన్నాడు. రైట్ సార్. సాంప్రదాయ ఖనిజ నిల్వలు ఏవైతున్నాయో అవి పరిమితంగా ఉంటాయి, అపరిమితం కాదు, పరిమితం. అసలు ఇక లిమిటెడ్గా ఉంటాయి అనమాట. తవ్వుతా ఉన్న కొద్దీ అయిపోయే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి 4th వన్ ఆల్సో సరైనది. అన్నిట్లలో సాంప్రదాయ శక్తి వనరులకు చెందిన అంశాలలో అనిశ్చితి ఏదై అంటే సెకండ్ ఆప్షన్ అనేది అనిశ్చితి. కాబట్టి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమని పేర్కొనొచ్చు సార్? సో సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఇస్ అ క్లియర్? రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా. సాంప్రదాయ శక్తి వనరులు అంటే తిరిగి పునరుత్పత్తి కానివి, సాంప్రదాయ శక్తి వనరులు అంటే తిరిగి పునరుత్పత్తి అయ్యేటివి. రైట్ సార్. బొగ్గుని వాడుతూ ఉన్న కొద్ది తవ్వుతున్న కొద్ది అయిపోతుంది, అది సాంప్రదాయ శక్తి వనరు. సౌరశక్తి యూజ్ చేసుకున్న కొద్ది వస్తూనే ఉంటుంది, ఇది సాంప్రదాయేతర శక్తి వనరు. రైట్ సార్. ఎస్. సో నెక్స్ట్ వన్ మిత్రమా, ఈ క్రింది వానిలో పెట్రోలియం యొక్క స్థానిక నామాలు ఏవి? పెట్రోలియం యొక్క స్థానిక నామాలు, పెట్రోలియానికి సంబంధించిన స్థానిక నామాలు ఏవి అన్నాడు. రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. పెట్రోలియం యొక్క స్థానిక నామాలు. భూమి ఉపరితలంపై మనకు తవ్వి తీస్తున్న ప్రధాన అంశాల నిమిత్తం పెట్రోలియం యొక్క స్థానిక నామాలు ఏవి అన్నాడు. రైట్ సార్. సాంప్రదాయ శక్తి వనరుల్లోనే మనకి బొగ్గు కానీ పెట్రోలియం కానీ చెమురు కానీ సహజవాయు నిక్షేపాలన్నీ ఉంటాయి మిత్రమా, అందులో గమనించండి సార్. ఎస్.
ఎస్ సార్ వన్స్. పెట్రోలియం క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. గమనిస్తే పెట్రోలియాన్ని ప్రధానంగా లాటిన్ భాషలో పెట్రో మరియు ఓలియం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ప్రధానంగా అవక్షేపిత శిలల్లో లభిస్తుంది. ఈ అవక్షేపిత శిలల్లో లభించేటువంటి పెట్రోలియం ఏదైతే ఉందో సార్, ఇందులో హైడ్రోకార్బన్ల మిశ్రమం, కార్బోహైడ్రేట్స్ కాకుండా హైడ్రోకార్బన్ల మిశ్రమం కాబట్టి దీన్ని ప్రధానంగా గ్యాసోలిన్ అనే పేరుతో పిలుస్తున్నాం. దీన్ని రాతి నూనె అని పేర్కొంటున్నాం. రాతి పొరల్లో లభిస్తుంది. రాతి పొరల మధ్య ఆ రాతి పొరలో అవక్షేపిత శిలలు ఉంటాయి కాబట్టి సో వీటిని రాతి పొరల మధ్య రాతి నూనె అన్నాం. కాబట్టి గ్యాసోలిన్ అన్నా, రాతి నూనె అన్నా, పెట్రోలియం అన్నా ఒకటే. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. పెట్రోలియం యొక్క నాణ్యతకు ప్రమాణం ఏంటి? ఒకసారి పెట్రోల్ యొక్క నాణ్యతకు ప్రమాణం, ప్రీవియస్ ప్రశ్న, నాణ్యతకు ప్రమాణం కామెంట్ ప్లీజ్. ఎస్ మిత్రమా, ఆద్య గారు, అదే మాదిరిగా రాజు గారు, బాలాచారి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా పెట్రోలియం యొక్క నాణ్యతకు ప్రమాణం ఏంటి? పెట్రోల్ యొక్క నాణ్యతకు ప్రమాణం. రైట్ సార్, కామెంట్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. ఎస్, దీన్ని బంగారు ద్రవం అని కూడా అంటారు మిత్రమా. బంగారు ద్రవం అనే పేరుతో కూడా పిలుస్తారు. బంగారు ద్రవం పాఠ్యాంశం దృష్ట్యా నేత్రావతి బంగారు తైలమని, బంగారు ద్రవం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎస్ సార్, ఎస్ పెట్రోలియంని. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ మిత్రమా, కామెంట్ ప్లీజ్. పెట్రోలియం యొక్క నాణ్యతకి ప్రమాణం ఏంటి? ఎస్ మిత్రమా, ఒక చిన్న లైక్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయరాదండి. రైట్ సార్, ఎస్ రైట్ సార్. సో మన భారతదేశంలో అయితే పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు ప్రధానంగా గమనించినట్లయితే బాంబే హై కానీ, దిగ్బాయ్ అస్సాంలో ఉన్నటువంటి దిగ్బాయ్, బాంబే హై, కృష్ణా గోదావరి డిల్టాల్ బేసిన్లు ఉంటాయి కదా సార్, దాన్నే కేజీ బేసిన్ అన్నాం. ఈ కేజీ బేసిన్ ఏరియాలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, బ్యారెల్ అంటే 159 లీటర్స్ మిత్రమా. ఇక్కడ చెమురు, సహజవాయువు చెమురు కానీ పెట్రోలియం తారు నిక్షేపాలని బ్యారెళ్లలో కొలుస్తారు. బ్యారెల్ అంటే 159 లీటర్స్, దీన్ని ఒక బ్యారెల్లో కొలుస్తారు అనమాట. ఈ ట్యాంకర్స్ వస్తాయి కదా, ఆ ట్యాంకర్స్లో వీటి ఘనపరిమాణాన్ని కొలిసేది, దాని యొక్క క్వాంటిటీ కొలిసేది అనమాట, క్వాలిటీ కాదు. సో మనకు కావాల్సిన నాణ్యతకు ప్రమాణం చెప్పండి ఒకసారి. రైట్ మిత్రమా, ఎస్. క్రింది వానిలో జల విద్యుత్ శక్తికి చెందని అంశం గుర్తించండి. జల విద్యుత్ శక్తికి చెందనటువంటి అంశం గుర్తించండి. క్రింది వానిలో జల విద్యుత్ శక్తికి చెందని అంశము, చెందినది కాదు మిత్రమా, చెందని అంశంను గుర్తించండి. గుర్తించుము. ఎస్ మిత్రమా, తెల్లబొగ్గుగా పరిగణిస్తారు. కాలుష్యరహితమైన శక్తి వనరు. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశము నార్వే. రైట్ మిత్రమా. ఇక సలాల్ జల విద్యుత్ కేంద్రం పంజాబ్లో ఉంది అన్నాడు. రైట్ సార్, ఇచ్చిన వాటిని ఆధారంగా ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్ సార్, కింది వాటిలో దీన్ని తెల్లబొగ్గు అంటారు. రైట్ సార్, వైట్ కోల్ అనేటండి. వైట్ కోల్ వేరు, తెల్లబొగ్గు వేరు మిత్రమా. ఎస్ సార్, ఇక్కడ తెల్లబొగ్గు అంటే ప్రధానంగా గమనించిన మిత్రమా, ఎస్ జల విద్యుత్ శక్తి అని పేర్కొంటాం. సో నల్ల బొగ్గు అంటే మామూలుగా బొగ్గునే, నల్ల బంగారము అని కూడా పేర్కొంటాం. కానీ ఇంగ్లీష్లో బ్లాక్ గోల్డ్ అంటే మాత్రం మిరియాలు. ఇంగ్లీష్లో బ్లాక్ గోల్డ్ అంటే మిరియాలు. నెక్స్ట్ అదే మాత్రం తెల్ల బంగారం అంటే ప్రతి, వైట్ గోల్డ్ అంటే లిథియం నిక్షేపాలు. వైట్ గోల్డ్ అంటే లిథియం నిక్షేపాలని పేర్కొంటాం. ఇక్కడ కాలుష్యరహితమైన శక్తి వనరు, జల విద్యుత్ శక్తిని కాలుష్యరహితమైన శక్తి వనరుగా పేర్కొంటారు. సో ఇక్కడ కింది వాళ్ళు జల విద్యుత్ శక్తికి చెందని అంశం ఏదన్నాడు? చెందని అంశం. ప్రపంచంలో జల విద్యుత్ శక్తిని అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏదై అంటే మనకు నార్వే దేశమే. సారీ, ఎస్ మిత్రమా, మొదటి దేశం నార్వే దేశంగా పేర్కొనొచ్చు. ప్రపంచంలో జల విద్యుత్ శక్తిని మొట్టమొదటిగా ఉత్పత్తి చేసిన దేశం నార్వే దేశం అనే పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్, ఇక్కడ టర్బైన్లు అంటే ఇక్కడ ప్రీవియస్ ప్రశ్న సార్, జల విద్యుత్ కేంద్రాల దృష్ట్యా మన యొక్క దక్షిణాది రాష్ట్రాలలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రంలో రివర్సబుల్ టర్బైన్లను ఆధారంగా చేసుకున్న జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసినది. సో ఇక్కడ మనకు నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం ఏదైతుందో దానిలో రివర్సబుల్ టర్బైన్లను ఆధారంగా చేసుకుని జల విద్యుత్ శక్తిని తయారు చేస్తారు. రైట్ సార్. నెక్స్ట్, సలాల్ జల విద్యుత్ కేంద్రం అనేది ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది మిత్రమా. పంజాబ్ అని ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటంటే వన్స్ మిత్రమా, ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ వన్. రైట్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, క్రింది వానిలో సరికాని జత ఏది? సరికానటువంటి జత, క్రింది వానిలో సరికాని జత. యురేనియం నిల్వలు రాజస్థాన్, జార్ఖండ్లో విస్తరించినవి. అదే మాదిరిగా థోరియం నిల్వలు కేరళ, కల్పకం తమిళనాడు, నరోరా అనేది ఉత్తరాఖండ్ అన్నాడు. ఎస్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇవన్నీ మనకి యురేనియం నిల్వలు రాజస్థాన్, జార్ఖండ్లో ఉన్నవి. థోరియం నిల్వలు కేరళలో ఉన్నవి. థోరియం యొక్క ముడి ఖనిజం మోనోజైట్. ప్రీవియస్ ప్రశ్న, మోనోజైట్.
ఈ మోనోజైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే మలబార్ తీర ప్రాంతం అని ఇచ్చాడు ప్రీవియస్ ప్రశ్న. మలబార్ తీరం అంటే కేరళనే. కల్పకం అనేది తమిళనాడులో విస్తరించినది. కల్పకం అనేది మొన్న రీసెంట్గా అడిగాడు మనకి గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా, రైట్ సార్. ఈ కల్పకం అనేది భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి మన యొక్క అణు విద్యుత్ కేంద్రంలోని అణు రియాక్టర్. ఈ కల్పకం అనే అణు విద్యుత్ కేంద్రంలో కామిని అనే అణు రియాక్టర్ ఉంటుంది. కామిని ఎవరబ్బా? కామిని అనే రియాక్టర్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న అణు రియాక్టర్ కామిని. భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ప్రధానంగా తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఇగో ఈ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో అప్సరా అని ఉంటుంది అణు రియాక్టర్. అప్సరా, ఈ అప్సరా అనే అణు రియాక్టర్ అనేది ప్రధానంగా మనకి భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్గా పేర్కొనొచ్చు. అప్సరా భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సరా. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకున్నది కామిని అని పేర్కొంటాం. తమిళనాడు రాష్ట్ర మిత్రమా. అప్సరా ఎక్కడ ఉన్నది అంటే మహారాష్ట్రలో ఉన్నది. ఎక్కడన్నా సార్ అప్సరా? మహారాష్ట్ర, తారాపూర్ వద్ద. ఎస్ సార్, రైట్. సో నెక్స్ట్ అదే తరహాలో క్వశ్చన్ రైట్ ఆన్సర్ నరోరా ఉత్తరాఖండ్ కాదు మిత్రమా. నరోరా అణు విద్యుత్ కేంద్రం అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. రైట్ సార్, ఎస్. ఇంకా చెప్పలేదు నాకు పెట్రోల్ యొక్క నాణ్యతకు ప్రమాణం. రైట్ సార్, నెక్స్ట్ మన దేశంలో గల భూ ఉష్ణ శక్తికి చెందిన వాటిలో సరైనవి ఏవి? మన దేశంలో భూ ఉష్ణ శక్తికి చెందిన వాటిలో సరైనవి ఏవి అన్నాడు. మణికరణ్, హిమాచల్ ప్రదేశ్. ఎస్ మిత్రమా. నెక్స్ట్ పూగాలోయ, లడక్ భూ ఉష్ణ శక్తి పర్యావరణ హితమైంది అన్నాడు. పర్యావరణ హితమైంది కాబట్టి ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. మణికరణ్ అనే ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రం ఉంది. భూమి అంతర్భాగం నుంచి మనకి ఇప్పుడైతే ఏవైతే మనకు కొంతవరకు జంతు సంపద భూమి లోపల సగం మాత్రమే దహన చర్యకు గురవుతుందన్నామో, అలా దహన చర్యకు గురవుతున్న ఆ శిలల నుంచి కొంత ఉష్ణశక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమే ఉష్ణశక్తి ప్రాంతాలనే ఇక్కడ మనం ప్రధానంగా భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్న వాటిని. అక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మణికరణ్, లడఖ్లో ఉన్న పూగాలోయ, ఇవి రెండు కూడా భారతదేశంలో ప్రధానమైనవి. ఇక్కడ భూ ఉష్ణశక్తి పర్యావరణ హితమైంది అన్నాడు. పర్యావరణ హితమైంది, సహితమైంది కాదు, పర్యావరణ హితమైంది. కాబట్టి 3 సరైనవే కాబట్టి ఏబిసిలు 3 సరైనవి. థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సో నెక్స్ట్ వన్ మిత్రమా, ఎస్ ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రుల కోసం, తెలంగాణ వారి కోసం ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ మిత్రమా. సో అందులో గ్రాండ్ టెస్ట్ ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసాం. ఈరోజు ఇందులో మనకి నిన్న పవర్ కొంచెం లేకపోవడం వల్ల నిన్న అప్లోడ్ చేయలేదు. ఈరోజు ఎకానమీ గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్లో కొంచెం గ్రాండ్ టెస్ట్ ఎక్కువ రాసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఇంకెవరైతే తీసుకోలేదో వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. కోర్స్ని 499 రూపీస్కి అందిస్తున్నాం. రైట్ సార్. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. సో కాకపోతే మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. రైట్ సార్. 1వ తేదీ కానీ ఈ తర్వాత ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు మ్యాక్సిమము ఈ తక్కువ టైంలో ఎంతవరకు వీలైతే అంతవరకు గ్రాండ్ టెస్ట్ రాసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్ మీ వీల్ ప్రకారంగా. సో నెక్స్ట్ వన్ మిత్రమా, క్రింది వానిలో వంటగదిలో గ్యాస్ని ఆదా చేయని పద్ధతి. క్రింది వానిలో వంటగది లోపల గ్యాస్ ఆదా చేయని పద్ధతి ఏది? ఆన్సర్ గుర్తించండి అయ్యా. నెక్స్ట్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా. క్రింది వానిలో వంటగదిలో గ్యాస్ని ఆదా చేయని పద్ధతి. గ్యాస్, వంట గ్యాస్లో ఉండేటటువంటి ఇంధనం మనకు బ్యూటేన్. వంట గ్యాస్ లోపల ఎవరు ఉంటారు సార్? బ్యూటేన్ ఉంటుంది. వంట ఎవరు చేస్తారంటే మన యొక్క స్త్రీలు చేస్తారు ఎక్కువగా, పురుషులతో పోల్చుకుంటే. స్త్రీలు అనే అందంగా ఉంటే బ్యూటీస్ అంటారు కదా, బ్యూటిఫుల్ అంటాం కదా. ఆ తరహా వంట గ్యాస్లో ఉండేది ఏంటయ్యా అంటే బ్యూటేన్. వంట గ్యాస్ లోపల బ్యూటేన్ ఉంటుంది. ఈ బ్యూటేన్ అనేది వన్స్ గమనిస్తే మిత్రమా, హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం లోపల కార్బన్లు 1 ఉంటే మీథేన్ అంటాం, కార్బన్లు 2 ఉంటే ఈథేన్ అని పేర్కొంటాం, కార్బన్లు 3 ఉంటే ప్రోపేన్ అంటాం, కార్బన్లు 4 ఉంటే బ్యూటేన్ అంటాం, కార్బన్లు 5 ఉంటే పెంటేన్ అంటాం, కార్బన్లు 6 ఉంటే హెక్సేన్, 7 ఉంటే హెక్టేన్, 8 ఉంటే ఆక్టేన్స్ అని పేర్కొంటాం. ఏమంటే సార్? ఆక్టేన్స్. ఇగో హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం లోపల కార్బన్ల సంఖ్య 8 ఉన్నట్టు హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమాన్ని ఆక్టేన్స్లో కొలుస్తాం కదా. ఈ ఆక్టేన్స్ అనేటటువంటి ప్రమాణమే మనకు పెట్రోల్ యొక్క నాణ్యతకు ప్రమాణం. పెట్రోల్ యొక్క నాణ్యత ప్రమాణం ఏంటి సార్? ఆక్టేన్స్. రైట్ మిత్రమా. ఎస్, పెట్రోల్ యొక్క నాణ్యత ప్రమాణం ఆక్టేన్స్ అని పేర్కొంటాం. ఇక్కడ వచ్చేది అదే. రైట్ సార్. హైడ్రోకార్బన్ మిశ్రమంలో కార్బన్ల సంఖ్య 4 ఉంటే ఏంటి సార్? బ్యూటీన్. రైట్ సార్. ఇక్కడ బ్యూటేన్ అనేది వంట గ్యాస్ లోపల ఉంటుంది. వంట గ్యాస్ లోపల ఇంధనం చెల్లెలు బాగా గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ పొజిషన్లో ఉంటుంది. రైట్ సార్. ఎల్పిజి అంటాం, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని పేర్కొంటాం. వంట గ్యాస్ మీద రాసి పెట్టి ఉంటుంది. ప్రీవియస్ మన డిఎస్సిలో ప్రశ్న జీకే పరంగా సోషల్ వాళ్ళకి.
గమనించండి, కింది వాళ్ళలో వంటగదిలో గ్యాస్ని ఆదా చేయని పద్ధతి చూస్తే పప్పును వండడానికి ముందు కొంతసేపు నానబెట్టాలి. నానబెడితే తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండడం వల్ల ఎక్కువ పీడనం వద్ద తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నీటికి బాష్పీభవన స్థానం ఉంటుంది. సో కాబట్టి తొందరగా ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ ఉష్ణోగ్రత వాల్యూ అంటే గుప్తోష్ణం విలువ ఎక్కువ ఉండి తొందరగా ఉడుకుతాయి వంటలు ప్రెషర్ పెట్టినప్పుడు. రైట్ సార్, పీడనాన్ని పెంచినప్పుడు తక్కువ ఉష్ణోగ్రత వద్దనే ఎక్కువ మొత్తంలో నీరు బాష్పీభవనం చెంది తొందరగా పదార్థాలు ఉడుకుతాయి. అందుకనే ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది తొందరగా. వంట గ్యాస్ కోసం గ్యాస్ స్టవ్ను వెలిగించే ముందు కూరగాయలు తరిగి ఉంచుట. ఇక గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత నువ్వు నిమ్మలంగా కూరగాయలన్నీ నీళ్ళలో వేసుకొని బయటికి తీసుకొని కట్ చేసుకొని అన్నీ చేసుకునేసప్పటికి గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ అంతా మండుకుంటూ బయటికి పోతుంది. రైట్ సార్, ముందుగానే కర్రీ కోసం పర్టికులర్గా కూరగాయలు అవి ఇవన్నీ కూడా ఏం చేసాం సార్, సో అన్నీ తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అంటిస్తే అప్పుడు స్టవ్ నుంచి కొంతవరకు గ్యాస్ లీకేజ్ కాకుండా ఉంటుంది. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ వంట గ్యాస్ ఆన్ చేసిన తర్వాత పక్కన కూరగాయలు కోసుకుంటా కార్తీక దీపం చూసుకుంటూ పోతే మన దీపం మారిపోతుంది. రైట్ సార్, ఎస్. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతుందో ఆ ఆప్షన్ అనేది మన క్వశ్చన్కి సరైన ప్రతిపాదనగా తీసుకోవచ్చు. రైట్ సార్, ఆదా చేయని పద్ధతిగా పేరు. తక్కువ మంట మీద ఉంచి వెడల్పైన మూత పెట్టని పాత్రలో ఆహారాన్ని వండటం. రైట్ సార్, వంట వెలిగించే ముందు కూరగాయలు తరిగి ఉంచుట. ఈ థర్డ్ ఆప్షన్ కాదు మిత్రమా, థర్డ్ వన్ కూడా సరైనది సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, తక్కువ మంట మీద ఉంచి వెడల్పైన మూత పెట్టని పాత్రలో మనకు కొంతవరకు ఆహారాన్ని వండడం వల్ల తక్కువ మంట మీద పెట్టిండు మనోడు ఉంచి వెడల్పైనటువంటి మూత పెట్టినటువంటి వెడల్పుగా ఉన్నటువంటి ఆ యొక్క బౌల్ లోపల వంట చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైతే సార్, ఇక్కడ వాటర్ అనేది కొంతవరకు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం తక్కువ మంట పెట్టాడు కాబట్టి కింది నుంచి వచ్చే మంటతో పోల్చుకుంటే బయట నుంచి ఎక్కువ మొత్తంలో చల్లబడే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా నెమ్మదిగా గ్యాస్ అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్, ఒక్కసారి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. రైట్ చెల్లె, రైట్. ప్రశ్నలు సార్ ఎలా ఇస్తారనే విషయం పక్కన పెడితే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిపాదన గమనించే ప్రయత్నం చేయాలి. పాఠ్యాంశమే ప్రామాణికం మనకు. డిఎస్సి టెట్ విషయంలో పాఠ్యాంశమే ప్రామాణికం సార్. జలజారెడ్డి గారు. సో గ్రూప్స్ వేరమ్మా. టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ వేరు, విద్యాశాఖ వారి యొక్క ప్రశ్న పత్రం వేరు. ఇద్దరు ప్రశ్నపత్రాలు వేరువేరుగా ఉంటాయిలేండి. రైట్ సార్. ఎస్ మిత్రమా, రైట్. సో అంటే సిఎన్జి గ్యాస్లో ఉండేది ప్రధానంగా సిఎన్జి గ్యాస్, కంపారిషన్ న్యాచురల్ గ్యాస్ అంటాం మిత్రమా. సో అందులో ప్రోపేన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది. గోబర్ గ్యాస్ లోపల మీథేన్ మాత్రమే ఉంటుంది గోబర్ గ్యాస్ లోపల. నెక్స్ట్, భారతదేశంలో భారీ వేలాశక్తి కేంద్రాలు గల ప్రదేశం ఏది? భారతదేశంలో భారీ వేలాశక్తి కేంద్రాలు గల ప్రదేశం. సో అంటే వేలాశక్తి అంటే మిత్రమా టైడల్స్. సో మనకు ఎక్కువ మొత్తంలో అలలను ఆధారంగా చేసుకుని కెరటాలను ఆధారంగా చేసుకుంటూ ఉష్ణశక్తి ఉత్పత్తి చేస్తున్నాం. అలా టైడల్ విద్యుత్ శక్తి కేంద్రాలు ఎక్కువ ఉన్నవి. కచ్ సింధు శాఖ గుజరాత్, ముప్పాండల్ తమిళనాడు, మణికరణ్ హిమాచల్ ప్రదేశ్, కన్యాకుమారి తమిళనాడు అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే భారతదేశంలో భారీ వేలాశక్తి కేంద్రాలు గల ప్రదేశం ఇచ్చిన వాటిలో ఇక్కడ మణికరణ్ అనేది మనకి భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రం ఉందయ్యా. అదే మాదిరిగా ముప్పాండల్ అనే ప్రాంతం తమిళనాడులో విస్తరించినది. ముప్పాండల్ అనే ప్రాంతం ఇక్కడ కూడా మనకి భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రం అనేది విస్తరించింది. ముప్పాండల్. ఎస్ మిత్రమా, రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే కచ్ సింధు శాఖ, ఇక గుజరాత్లో ఉన్నటువంటి కచ్ సింధు శాఖ మనకి ఇక్కడే మనకు గమనించాలి మిత్రమా. టైడల్ లోతాల్ అనేటటువంటి ఓడరేవు కూడా విస్తరించి మొన్న 18th రోజు వచ్చిన సోషల్లో లోతాల్ ఓడరేవు భారతదేశంలో అత్యంత టైడల్ సంభవించే ప్రాంతము. టైడల్స్పై ఆధారపడి పనిచేసే ఓడరేవు లోతాల్ ఓడరేవు అన్నాం. ఈ ఓడరేవుకి సమీపంలో ఉన్న ఈ యొక్క కచ్ సింధు శాఖ లేదా కంబట్ సింధు శాఖ వద్దనే మనకి ఈ గుజరాత్ రాష్ట్రంలోని కంబట్ సింధు శాఖ వద్దనే ప్రధానంగా ఏమన్నా సార్ టైడల్ విద్యుత్ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసాం. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించబడుతుంది. ఎస్ మిత్రమా, రైట్. కాన్లా, ఎస్ కాన్లా ఓడరేవు లేదా కచ్ సింధు శాఖ మిత్రమా. క్రింది వాటిలో భూ ఉష్ణ శక్తికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి. భూ ఉష్ణ శక్తికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి మిత్రమా. ఎస్, స్వచ్ఛమైనది, పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. క్రింది వాటిలో భూ ఉష్ణ శక్తికి సంబంధించినది సరైనది గుర్తించండి. క్రింది వాటిలో భూ ఉష్ణ శక్తికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి అన్నాడు.
సరైనది కానిది గుర్తించండి. ఎస్ మిత్రమా, ఎస్. స్వచ్ఛమైనది, పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది, తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది, హరిత గృహ ప్రభావానికి కారణం, రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్. భూ ఉష్ణ శక్తికి సంబంధించిన ప్రతిపాదనలు. కొంచెం క్లియర్గా క్వశ్చన్ కరెక్ట్గా చూసి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రాల నుంచి స్వచ్ఛమైనది, పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఏ వాస్తవం మిత్రమా? తక్కువ ఖర్చుతో కూడుకున్నది, హరిత గృహ ప్రభావానికి కారణం. రైట్ సార్. రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది అన్నాడు. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. సరైనది కానిది ఏది అన్నాడు. సరైనది కానిది ఏది అన్నాడు. ఎస్. వచ్చిందయ్యా. రైట్ సార్. ఇక్కడ ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేసిన తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నదన్నాడు కదా, ఇది ఒక్కటి మాత్రమే తప్పు మిత్రమా, మిగతా అన్ని సరైనవే. కాబట్టి ఏసీడీ మీన్స్ సిడిఏ అనే ప్రతిపాదన నిమిత్తం ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. థర్డ్ వన్ ఈస్ రైట్ సార్. ఎస్. తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది అన్నాడు. భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో విద్యుత్ శక్తిని తయారు చేయడానికి ఖర్చు ఎక్కువనే అవుతుందన్నమాట. అందుకనే భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రాలు అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపాదన నిమిత్తం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ పరిగణించుకున్నాం. రైట్ సార్. ఎస్. స్వచ్ఛమైనదే భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రాలు. రైట్ సార్. పర్యావరణ హితమైనదే, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా భూతాప ఉష్ణ విద్యుత్ శక్తి బయటకు వస్తుంది. రైట్ సార్. ఎస్. సారీ, ఒక్కసారి గమనించండి మిత్రమా. ఇక్కడ 14th వన్ ఒకసారి గమనించండి. ఎస్. ప్రతిపాదన గమనిస్తే స్వచ్ఛమైనది అనేది వాస్తవం మిత్రమా. రిమైనింగ్ పర్యావరణ హితమైనది అనే ప్రతిపాదన కూడా వాస్తవమే. ఇక్కడ ఇంకొక ప్రతిపాదన ఉంది కదా సార్, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అన్నాం. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఏ అనే ప్రతిపాదన సరైనది కాదు. ఎస్. గమనించాలి మిత్రమా. ఏ అనేది వన్స్ ఇక్కడ చూస్తే స్వచ్ఛమైనది, పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే భూమి కేంద్రకం లోపల పొరల మధ్యలో జరుగుతున్న రసాయనిక చర్యల ఫలితంగా దహన ప్రక్రియ వల్ల ఆ శక్తి బయటికి రావచ్చు, రాకపోవచ్చు అనమాట. దహన ప్రక్రియ జరిగినప్పుడే వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందనే ప్రతిపాదన ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఏ అనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది, అంటే వాస్తవం చెప్పాలంటే మిగతా శక్తులతో పోల్చుకుని తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. హరిత గృహ ప్రభావానికి కారణమవుతుంది. దాంతో పాటుగా రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తుంది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ బీసీడీ. పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే మన పాఠ్యాంశంలో ఇచ్చిన ప్రతిపాదన నిమిత్తం సో బీసీడీ ఇస్ అ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ సార్. ఎస్ మిత్రమా. పర్యావరణ హితమైనది భూ ఉష్ణ శక్తి. ఎస్ మిత్రమా. కానిదే అన్నాం మనం, కానిదే అన్నాం. కాబట్టి స్వచ్ఛమైనది, పర్యావరణ హితమైనది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందనేది సరైనది కాదు.
క్రింది వాటిలో భూ ఉష్ణ శక్తికి సంబంధించి సరైనది కానిది ఏది గుర్తించండి అన్నాడు. ఎస్ రైట్ సార్. ఒక్కసారి ఎస్ మిత్రమా, రైట్ మిత్రమా. సరైనది కానిది అనే ప్రశ్న ఇచ్చాం కాబట్టి ఇచ్చిన ప్రతిపాదనలో ఏ మాత్రమే ప్రతిపాదన మిత్రమా. ఏ అనేది వాస్తవాన్ని తెలియపరుస్తుంది. ఇగో ఈ బీసీడీ అనేవి సరికానివిగా పేర్కొనొచ్చు. ఎస్ సార్, ప్రశ్న కరెక్టే ఉంది మిత్రమా. ఎస్, కొంతవరకు గమనించండి. ఎస్, క్లియర్గా సార్. ఒకసారి చెక్ చేద్దాం. రైట్ మిత్రం, పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే ఏ అనే ప్రతిపాదన వాస్తవాన్ని తెలియపరుస్తుంది. సో అక్కడ సరైనది కానిది అన్నాడు కాబట్టి సరైనది కానిది అన్నప్పుడు మాత్రం ఈ కింద ఇచ్చిన వాటి దృష్ట్యా ఒకసారి ఆప్షన్ ఆధారంగా చేసుకుంటే ఈ 3 ప్రతిపాదనలు అనేవి సరికానివిగా పేర్కొనొచ్చు మనం. రైట్ సార్. సో కాబట్టి 3 దృష్ట్యా బీసీడీ అనే ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. సెకండ్ వన్. ఎస్ మిత్రమా, ఆప్షన్స్ అనేవి సెకండ్ ఆప్షన్ మిత్రమా కొంచెం గమనించండి, క్లారిటీ తెచ్చుకోండి. సో సరైనది అనే ఆప్షన్ దృష్ట్యా నేను పర్టికులర్గా సరైనది అనుకోవడం వల్ల ఇక్కడ ఆన్సర్ గుర్తించాను. సరికానిది గుర్తించమన్నాడు కాబట్టి సరికానివి అనే ఈ 3 కూడా సరికానివే పేర్కొనొచ్చు. బీసీడీ అనే ఆప్షన్లు సరికానివిగా గుర్తించవచ్చు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ దృష్ట్యా. రైట్ సార్. ఎస్. సో నో ప్రాబ్లం ఆద్య మ్యామ్, అలాంటిది ఏం లేదు. బట్ కాకపోతే ఇక్కడ క్లారిటీ తీసుకుంటే మన పాఠ్యాంశం దృష్ట్యా పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఏ అనేది వాస్తవంగా తెలియపరుస్తుంది. ఈ బీసీడీ ఏవైతున్నాయో తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది, హరిత గృహ ప్రభావానికి కారణమవుతుంది, రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తున్న ప్రతిపాదనలు సరైనవి కావు కాబట్టి అయ్యే క్వశ్చన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. 14th క్వశ్చన్. రైట్ సార్. ఎస్. సో ఇలా ఓన్లీ ఏ మాత్రమే సరైనదిగా పేర్కొనొచ్చు మిత్రం, మిగతాయి సరికానివి. హరిత గృహ ప్రభావం. రైట్ మిత్రమా. హరిత గృహ ప్రభావం అంటే భూమి ఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కడం. రైట్ సార్. సూర్యుని నుంచి వచ్చేటటువంటి శక్తి ఏదైతుందో ఈ సూర్యుని నుంచి వచ్చే శక్తి అనేది మన భూమి ఉపరితలాన్ని చేరుతుంది. భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు భూభాగం కొంత రిసీవ్ చేసుకున్న శక్తిని తిరిగి కొంత భూభాగం నుంచి చేరిన శక్తి మళ్ళీ రిఫ్లెక్ట్ చేయబడుతుంది. ఆ రిఫ్లెక్ట్ చేయబడే ఎనర్జీలో గాలిలో మనకి కొంతవరకు వివిధ రకాల అంటే రసాయనిక సంఘటనలు ఉన్నాయి కదా గాలిలో నత్రజని, ఆక్సిజన్, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్. ఇందులో ఈ కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉందని చెప్తున్నాం. ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ 0.03% ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా కార్బన్ అణువులు అని పేర్కొన్నాం అనుకోండి. ఈ మధ్యలో ఉన్నాయన్నీ కూడా కార్బన్ అణువులు అనుకుంటే మనకి సూర్యుని నుంచి వచ్చిన శక్తి భూమిని చేరి భూమి నుంచి రిఫ్లెక్ట్ చేయబడ్డ ఈ శక్తి గాలిలో ఉన్న ఈ కార్బన్ తోటి గాలిలో ఉన్నటువంటి ఈ కార్బన్ ఏదైతే ఉందో గాలిలో ఉన్నటువంటి కార్బన్తో ఎస్ మిత్రమా గాలిలో ఉన్నటువంటి ఈ కార్బన్ తోటి రిఫ్లెక్షన్ జరిగి కొంత శక్తి అనేది మళ్ళీ భూమి వైపే చేరుతుంది. అప్పుడు భూమి కొంత శక్తిని రిసీవ్ చేసుకుని మళ్ళీ కొంత శక్తిని రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ అయిన ఈ శక్తి గాలిలో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ అణువుతో ఢీకొట్టి మళ్ళీ భూమిని చేరుతుంది. భూమి మళ్ళీ కొంత శక్తిని గ్రహించుకొని మళ్ళీ ఒకసారి వాతావరణంలో పరావర్తన చెందుతుంది. వాతావరణంలో గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ఢీకొట్టి మళ్ళీ భూమిని చేరుతుంది. పలుమార్లు భూమిని ఉపరితలాన్ని చేరినప్పుడు భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఏమైంది సార్ పెరుగుతుంది. ఈ భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దీన్నే హరిత గృహ ప్రభావం అంటాం. ఈ హరిత గృహ ప్రభావానికి కారణమయ్యే కారకాలు కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్లు కానీ విస్తరించుంటాయి. అందులో ఇక్కడ ఈ హరిత గృహ ప్రభావానికి కారణమయ్యేటువంటి వాయువుల స్థాయి ఇక్కడ నుంచి భూతాప ఉష్ణ విద్యుత్ కేంద్రాల నుంచి తక్కువగా రిలీజ్ అవుతాయి. రైట్ సార్. ఎస్. ఈ యొక్క ప్రతిపాదన ఖనిజాలు శక్తి అనే పాఠ్యాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 8th క్లాస్లో ఉంటుంది మిత్రమా. పాఠ్యాంశం ఒకసారి చూడండి, 8th క్లాస్లో ఉంటుంది. ఎస్. పాఠ్యాంశం ఒకసారి క్లారిటీ తీసుకోండి మిత్రమా. ఎస్, మన గ్రూప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ తెలియదు. పాఠ్యాంశం మన పాఠ్యపుస్తకం వేరు, యాజ్ పర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ వేరు. ఎస్ మిత్రమా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్.
సరే ఈ యొక్క టాపిక్ ఏపీ తెలంగాణ ఇద్దరికి ఉంటుంది. మనం రాయబోతున్న టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ ఏదైతుందో డిఎస్సి సిలబస్, ఆ డిఎస్సి సిలబస్లో ఇద్దరికీ ఉంటుందన్నమాట. ఏపీ వాళ్ళకి ఏపీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మన ఈ క్వశ్చన్ పేపర్, ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ఈ క్వశ్చన్లన్నీ ఏపీ వారికి ఏర్పాటు చేసినటువంటి పాఠ్యాంశం దృష్టి తీసుకున్నవి. ఏపీ వారికి టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం. ఆ టెస్ట్ సిరీస్ లోపల ఇదేంటి క్వశ్చన్లే ఉంటవి, లెవెల్ 3 అప్లికేషన్ ఆధారిత క్వశ్చన్స్. మనకెట్లయితే తెలంగాణ వాళ్ళకి ఏర్పాటు చేస్తాం ఆ తరహా. ఎస్ మిత్రమా, రైట్ వన్స్. ఖనిజాలు గనుల తవ్వకం అనే పాఠ్యాంశం సూర్యుడు ఒక శక్తి వనరు అనే పాఠ్యాంశంలో కనిపిస్తుంది. కవితా వర్మ గారు. నెక్స్ట్ గీత ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. క్రింది వాటిలో సరికాని గుర్తించండి. యురేనియం, థోరియం పరమాణు కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి అణుశక్తిని పొందవచ్చును. యురేనియం అదే మాదిరిగా థోరియం. సో సరికానివి గుర్తించండి అన్న మిత్రమా. పైన గమనించండి, సరికానివి గుర్తించమన్నాడు. సో కింద ఆన్సర్ ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి సార్. యురేనియం, థోరియం పరమాణు కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి అణుశక్తిని పొందవచ్చును అన్నాడు. రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా గమనించినట్లయితే ఈ ఇంధనాలు అణు రియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తనే ప్రక్రియకు లోనై శక్తిని విడుదల చేస్తాయన్నాడు. నెక్స్ట్ భారత్, రష్యాలు అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలుగా పేర్కొన్నాడు. భారత్ అదే మాదిరిగా గమనిస్తే రష్యాలు అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్ సరికానివి గుర్తించమన్నాడు మిత్రమా. సరికానివి గుర్తించే ప్రయత్నం చేయండి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. భారత్, రష్యాలు అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అన్నాడు. సరికానివి గుర్తించండి అన్నాడు. అన్నీ సరైనవని ఇచ్చిన ఆప్షన్స్ చేంజ్ అంటే సార్. ఎస్ ఇక్కడ ఒకసారి ఆప్షన్ చేంజ్ చేసుకుని మిత్రమా. ఎస్ ఓన్లీ ఆప్షన్ల దగ్గర గమనించినట్లయితే సరికానివి సరైనదనే ప్రతిపాదనలు కొంచెం ప్రాపర్గా తీసుకోకండి. రైట్ సార్. జస్ట్ ఎస్ మిత్రమా, రైట్. ఇది అదనంగా సరైనది సరికానిది అనేది అదనంగా టైప్ చేయబడ్డది. ఇది ఒక్కటి తప్ప మిగతా ఆప్షన్ పరిగణించుకుని ఆన్సర్ గుర్తించండి. ఆల్రెడీ పైన సరికాని అన్నాం కాబట్టి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. యురేనియం, థోరియం అనేటటువంటి భారయుతమైన మూలకాలలో వాటి యొక్క భారయుతమైన మూలకాలని అణువిద్యుత్ కేంద్రాల్లో ఉన్న అణు రియాక్టర్లో కూడా పొందుపరిచి కేంద్రక విచ్ఛితిని రసాయనిక చర్య గురి చేసేటప్పుడు కొంత ఉష్ణ శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైన ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రయోగ కేంద్రాలనే ఈరోజు మనం ఏమని పేర్కొనొచ్చాయి అంటే అణువిద్యుత్ కేంద్రాలు అంటాం. అలా అణువిద్యుత్ కేంద్రాలలో అణుశక్తిని పొందడం జరుగుతుంది. ఈ అణువిద్యుత్ కేంద్రాలలో జరిగే రసాయనిక చర్య మనకు గమనించినట్లయితే మిత్రమా. ఎస్ అణువిద్యుత్ కేంద్రాలు జరిగే రసాయనిక చర్య ఈ ఇంధనాలు అణు రియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తనే రసాయనిక చర్యకు గురి చేసినప్పుడు మనకు శక్తి విడుదల చేస్తాయి. కాబట్టి బి సరైనదే, ఏ సరైనదే మిత్రమా. భారత్, రష్యాలు అన్నాడు. ఇక్కడ ఫ్రాన్స్ అనేది ఎక్కువ మొత్తంలో అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. అలా భారత్, రష్యాలు అణుశక్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అన్నాడు. ఇగో ఇది అవాస్తవాన్ని తెలియపరుస్తుంది. రైట్ సార్. ఎస్ కాబట్టి గమనించినట్లయితే ఇక్కడ ఫ్రాన్స్ అదే మాదిరిగా ఇక్కడ గమనిస్తే రష్యా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. రైట్ సార్. ఈ దేశాలు ఎక్కువగా అణువిద్యుత్ శక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. సో కాబట్టి భారత్ కాదు, కావున సి తప్పు. రైట్ సార్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. ఎస్ మిత్రమా. ఎస్ వెరీ నైస్. నేత్రావతి కాదు, ఇండియా ఉండదు మిత్రమా. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దాంతోపాటు ఇవి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి కూడా జాగ్రఫీని ఈ యొక్క 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏర్పాటు చేసాం 299 రూపీస్ కోర్సులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి 299 రూపీస్ కోర్స్కే జాగ్రఫీ అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకోండి. త్వరలో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ ఏర్పాటు చేస్తున్నాం. రైట్ సార్. ఎస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది సార్, రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. క్రింది వాటిలో ఒకసారి సరైనవి గుర్తించండి సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ప్రపంచంలో ఇనుము ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం. రైట్ సార్. మొన్న మనకి ప్రధానంగా క్వశ్చన్ అడిగితే ఆయన సో ప్రీవియస్ మన 18th రోజు ఉత్పత్తిలో బొగ్గును అడిగాడు. ఇక్కడ గమనించండి సార్. ప్రపంచంలో ఇనుము ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం ఐరోపా. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లో ఇనుప ధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగరం
తగరం ఉత్పత్తిదారులుగా పేర్కొన్నాయి. తగరం ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లో భారీ మొత్తంలో ఖనిజ నిక్షేపాలు కలవు అన్నాడు. క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నాడు. సరైనవి ఏవి? క్రింది వాటిని ఆధారంగా చేసుకుని సరైనవి గుర్తించే ప్రయత్నించండి మిత్రమా. ప్రపంచంలో ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం ఐరోపా. ఇది వాస్తవం మిత్రమా. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లో ఇనుప ధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. బి సరైనదే. చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగరపు ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లో భారీ మొత్తంలో ఖనిజ నిక్షేపాలు కలవన్నాడు. స్విట్జర్లాండ్లో భారీ మొత్తంలో కాదు, స్వల్పకాలికంగా పాక్షికంగా ఉంటాయి. కాబట్టి డి తప్ప మిగతాయి సరైన. కాబట్టి ఏబిసి అనేది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది కానివి గుర్తించండి. సరైనవి కానివి గుర్తించండి మిత్రమా. సరైనది కానివి గుర్తించండి. క్రింది వాటిలో సరైనది కానివి గుర్తించండి. ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనుప ధాతువును బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. రైట్ సార్. ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనుప ధాతువుని బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ సరైనది కానిది అంటే తప్పుగా ఉన్నది గుర్తించమన్నాడు. రైట్ సార్. ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది అన్నాడు. ఇది సరైనదే. చీలీ, పేరు బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు అన్నాడు. చీరు, పేరు ఇంతకుముందు చెప్పాం మనం. సో రాగి, అదే మాదిరిగా వెండి. రైట్ సార్. ఈ వీటి యొక్క ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి బి. వెనుజులా, అర్జెంటీనా, చీలీ, పేరు, కొలంబియాలు పెట్రోలియంకు ప్రసిద్ధి అన్నాడు. రైట్ సార్. గమనించాలి ఇక్కడ. ఎస్ మిత్రమా. కొంతవరకు పెట్రోలియం నిక్షేపాలు ఉంటవి. దక్షిణ అమెరికాలో వజ్రాల ఉత్పత్తి అధికంగా కలదన్నాడు. ఈ డి కూడా సరైనది కాదు. కాబట్టి బీడీ తప్ప ఏసీలు సరైనవి. కాబట్టి ఇక్కడ బీడీలు ఎక్కడున్నాయి సార్? ఇక ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. బీడీ. రైట్ సార్. ఎస్, వెరీ నైస్ మిత్రమా. సో కొంచెం మన యొక్క కోర్సును లైవ్ లింక్ను కొంచెం షేర్ చేయరా అని మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. లైవ్లో ఉన్న మిత్రులకు చిన్నగా మీకు తెలిసిన మిత్రులు చెప్పండి సార్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందాన్ని కూడా తెలంగాణకి ఎట్లయితే మనం ఒక ప్రొసీజర్ ప్రకారంగా టెస్ట్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారో, తెలంగాణలో టెస్ట్ రాసిన మిత్ర బృందం ఏ తరహా అయితే 18th రోజున ఉపయుక్తం చేసుకున్నారో, రేపు ఫస్ట్ రోజు 13th రోజు ఉపయుక్తం చేసుకోబోతున్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం. ఆ టెస్ట్ సిరీస్ని 599 రూపీస్కి ఇప్పుడు అందుబాటులో ఉంది మిత్రమా. సో దాన్ని త్వరలోనే 799 రూపీస్కి మారుస్తాం. సో అది తొందరగా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సోషల్ కంటెంట్ కోర్స్ కూడా. రైట్ సార్. ఎస్. ఇంకా మన యొక్క తెలంగాణ వాళ్ళు ఎవరైతే టెస్ట్ రాయలేదో, ఈ ఫస్ట్ తారీఖు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు గ్రాండ్ టెస్ట్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఆ యాప్లో 499 రూపీస్కి గ్రాండ్ టెస్ట్ కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్ సిరీస్ని అందులో గ్రాండ్ టెస్ట్ రాసి, లేదంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అయినా రోజుకు ఒక 3-4 రాసినట్టయితే ఆ రోజు లాస్ట్ రోజు ఎగ్జామ్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వచ్చు. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహా క్రింది వాటిలో ఆస్ట్రేలియాకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆస్ట్రేలియాకు సంబంధించి సరికానిది లేదు మిత్రమా. రాజుగారు పాఠ్యాంశం దృష్ట్యా చూసినట్లయితే ఇనుప ధాతువు యొక్క ఉత్పత్తిలో బ్రెజిల్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రతిపాదన ఉందన్నమాట. ఇక్కడ నాణ్యమైన ఇనుము అన్నాం. నాణ్యమైన ఇనుము అంటే మ్యాగ్నెసైట్ అన్నమాట. నార్మల్ కాదు, మ్యాగ్నెసైట్. ఓన్లీ నాణ్యమైనది మ్యాగ్నెసైట్ విషయంలో మాత్రమే బ్రెజిల్. మ్యాగ్నెసైట్ విషయంలో. హెమటైట్ అన్నట్లయితే మీరు చెప్పినట్టుగా సో మనకి ఉత్పత్తి విషయంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, భారతదేశం 4th పొజిషన్లో ఉంటుంది హెమటైట్ విషయంలో అయితే. క్రింది వాటిలో ఆస్ట్రేలియాకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆస్ట్రేలియాకు సంబంధించి సరికానిది గుర్తించండి మిత్రమా. ఎస్. ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా ప్లాటినంను ఉత్పత్తి చేస్తుందట. రైట్ సార్. ఇంతకుముందు చెప్పాం కదా, ఎక్కువ మొత్తంలో ఇనుప ధాతువు యొక్క ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంటుంది ఆస్ట్రేలియా. సో కాబట్టి ఏ సరికానిది మిత్రమా. సరికానిది. ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వాస్తవమే. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కల్లూరి, కుల్గారిలో బంగారు నిల్వలు కూడా అధిక మొత్తంలో కలవు. ఇది కూడా వాస్తవం మిత్రమా. తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్లూరి, కుల్డీరాలలో బంగారం నిల్వలు అధిక మొత్తంలో కలవు అన్నాడు. రైట్ సార్. ఇక్కడ 4th డి ఆప్షన్ 2 సార్లు వచ్చింది సార్. ఎస్. డి ఆప్షన్ గమనిస్తే తూర్పు ఆస్ట్రేలియా, పశ్చిమ ఆస్ట్రేలియా. ఇక్కడ పశ్చిమ ఆస్ట్రేలియా తర్వాత తూర్పు ఆస్ట్రేలియా అన్నాడు సార్. ఇది ఈ ప్రాంతాలైన కల్లూరి, కుల్గారీలు అనేవి పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉంటవి, తూర్పు ఆస్ట్రేలియా కాదు. తూర్పు ఆస్ట్రేలియా ప్రతిపాదన వాస్తవం కాబట్టి, అవాస్తవం కాబట్టి ఇక్కడ డిఏ. సో డిఏలు అనేవి సరికాని మిత్రమా. ఏడిఆర్ డిఏ ఎక్కడ సార్? డిఏ. రైట్ సార్. ఇక్కడ డిఏ అనేటటువంటి ఫోర్త్ ఆప్షన్ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్. డిఏ. రైట్ మిత్రమా. ఎస్. 18th క్వశ్చన్. డిఏ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అయ్యా. సరైనవి గుర్తించే ప్రయత్నించండి. నాణాలు మరియు పైపుల తయారీలో ఉపయోగించే లోహం రాగి అన్నాడు. నాణాలు మరియు పైపుల తయారీలో ఉపయోగించే లోహం రాగి. రైట్ సార్. రాగి అని పేర్కొన్నాం. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ను క్వార్జ్ నుండి తీస్తారు అన్నాడు.
రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా మృదువుగా ఉంటాయన్నాడు. విమానాలు బాటిల్స్ తయారీలో, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించే అల్యూమినియంను బాక్సైట్ నుండి తీస్తారు అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే పైన వాటి సరైనవి గుర్తించండి అన్నాడు. రైట్ సార్, సరైనవి గుర్తిస్తే నాణాలు మరియు పైపుల తయారీలో ఉపయోగించే లోహం అనేది కొంతవరకు గమనించినట్టయితే మిత్రమా ఎస్ ఏ అనేది సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ను మనకు ట్రాన్సిస్టర్ రూపంలో ఉపయోగిస్తారు మిత్రం, అర్ధవాహకంగా క్వార్జ్ నుంచి ఉపయోగిస్తారు. సిలికాన్ అర్ధలోహంగా పిలువడుతుంది. రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా మృదువుగా ఉంటాయన్నాడు. రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు మనకి చాలా కఠినంగా ఉంటాయి మిత్రమా, మృదువుగా కాదు. విమానాలు బాటిళ్ల తయారీలో, వంట సామాగ్రి తయారీలో వినియోగించేటువంటి తయారు అల్యూమినియం బాక్స్ తీస్తారు. రైట్ సార్. కాబట్టి ఇక్కడ ఏబిడి అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా, ఏబిడి. రైట్ సార్, ఏబిడి ఆల్మోస్ట్ ఏబిడి ఎక్కడ సార్? రైట్ సార్, డిఏబి. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ సార్, రైట్. ఇది కఠినమైన శిల నుంచి తీస్తారు మిత్రమా, మృదు కాదు. కాబట్టి థర్డ్ వన్ మీస్తే నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అయ్యా. ఖనిజాలు పునరుత్పాదకత వీలు లేని వనరులు. ఖనిజాలు అనేవి పునరుత్పాదకతకి వీలు లేని వనరులు. సరైనవి అన్నాడు సార్. ఖనిజాలని మళ్ళీ తిరిగి పునరుత్పత్తి పొందలేము కాబట్టి ఏ సరైనదే. ఖనిజాలు ఏర్పడడానికి, కేంద్రీకరణ కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. రైట్ సార్. సో ఖనిజాలు ఏర్పడాలంటే మనకి అక్కడ ఉన్న శిలలు అనేవి శైథిల్యం చెందాలి, సజాతీయ పరమాణులతో రూపొందించాలి కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. లోహాలను పునర్చక్రియ చేయడం ద్వారా వనరులను సంరక్షించుకోవచ్చు అన్నాడు. లోహాలను పునశ్చక్రియం చేయడం వల్ల తిరిగి మళ్ళీ పునరుత్పదకు వీలుండే అవకాశం ఉంటుంది అన్నాడు. లోహాలను పునశ్చక్రియం చేయడం ద్వారా వనరులను సంరక్షించుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా సరైనది. కాబట్టి ఇక్కడ ఏబిసి 3 సరైనవి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫస్ట్ వన్ రైట్ మిత్రమా. ఎస్, ఇది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఈరోజు ఉన్నటువంటి మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మిత్రమా. రైట్. సో మిగతా క్వశ్చన్లని యాప్లో ఉన్నటువంటి కోర్స్ లోపల డిక్టేట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. సో మనం నిన్న పెట్టుకున్న ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు తీసుకున్నాం కదా, ఏపీ టెస్ట్ సిరీస్ నిమిత్తం, ఏపీ తెలంగాణ ఇద్దరికి ఉపయుక్తమయ్యే విధంగా. సో అదే కోర్సులో, యాప్లో ఉన్న కోర్సులో లైవ్ క్లాస్ నిమిత్తం మిగతా టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటు నిన్నటి ఎక్స్ప్లెనేషన్ దీనికి కొనసాగింపుగా ఉంటుంది. రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సార్, అది గమనించే ప్రయత్నం చేయండి ఆల్ వ్యూయర్స్. ఇది ఖనిజాలు, దాంతోపాటు శక్తి వనరులకు సంబంధించిన ప్రతిపాదనలు, సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని ప్రతిపాదనలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ, రిమైనింగ్ అదే మాదిరి కూల్ రూప్ పాలసీకి సంబంధించిన అంశాలు కానీ, దాంతో పాటుగా గమనించినట్లయితే కొంతవరకు మనకి సౌర విద్యుత్ శక్తిని ఆధారంగా చేసుకుని ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన కొన్ని ప్రధానమైనటువంటి కట్టడాలు కానీ ప్రాధాన్యత ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్ ఎనర్జీ అన్నాం కదా, ఆ గ్రీన్ ఫీల్డ్ ఏరియాస్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, రాజశేఖర్ గారు సార్ ఒకవేళ టైం ఇస్తే ఈవినింగ్ ఉండే అవకాశం, నైట్ ఉండే అవకాశం ఉంటుంది. నైట్ టైం వరకు నేను అనౌన్స్మెంట్ చేస్తాను, మ్యాక్సిమం వీలైనంత వరకు. సో గ్రూప్లో అనౌన్స్మెంట్ చేస్తాను, మన కోర్స్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ అలర్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్ సార్. ఎస్, సిఎస్ వినోద్ గారు. సో కొంచెం మన యొక్క లైవ్లో ఉన్న మిత్రులు వినోద్ కానీ, బాలచారి కానీ, రిమైనింగ్ మన యొక్క మిత్రులందరూ కూడా పేరున అందరికీ కూడా మీకు తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఉంటే వాళ్ళకి తెలియపరచండి. సో అతి తొందరలోనే మనకి ఈ టెస్ట్ సిరీస్ యొక్క అమౌంట్ 599 కాస్త 799గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే సోషల్ కంటెంట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అందిస్తున్నాం. ఇందులో అందించడం వల్ల మన మిత్రులకు కూడా కొంతవరకు ఆర్థిక పరంగా వాళ్ళకి హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి సో వాళ్ళంటే మనమంటే ఎట్లాగూ మన యొక్క సో అంటే ప్యాషన్ బేస్ చేసుకుని వస్తున్నాం. సో వచ్చే మిత్రులు కూడా ఆర్థిక పరంగా కొంచెం వాళ్ళకి అందుబాటులో ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేయబడితే మిత్రులు టెస్ట్. కాబట్టి సోషల్ కంటెంట్ విషయంలో ఏర్పాటు చేస్తాం. మిగతా రిమైనింగ్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇందులో టెస్ట్ ఉంటుంది. సో టెట్ డిఎస్సి రెండింటికి బేస్ చేసుకుంటే మిత్రమా సింగిల్ పేమెంట్, అన్ని సబ్జెక్టులపైన ఆల్ సబ్జెక్టులపైన టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి మన టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, వెంకట్ సార్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది విషయం తెలియపరుస్తూ మీ యొక్క అభిప్రాయం ద్వారా ఆ తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. రైట్ సార్. ఎస్, సో మీ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆశించేది ఒకటి మిత్రం, అది గమనించండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఏపీ మిత్రులు కూడా మీకు తెలిసిన మిత్రులకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. రైట్ మిత్రమా, ఇంకా ఎన్ని మోర్ డౌట్స్ సార్? సో తీసుకున్న మిత్రమా 13th రోజు ఎగ్జామ్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కొంతవరకు టైం కేటాయిస్తాను. యాప్లో కూడా క్లాస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో సార్ ఒకవేళ ఎకానమీ సార్ సానుకూలంగా మనకు అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేస్తే సార్ అయిపోయాక మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. రైట్ సార్. ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. రైట్ సార్. ఎస్, కోర్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మిత్రమా, మిమ్మల్ని మీ విజయాన్ని దగ్గర చేస్తుంది. మీరు రాసే ప్రతి టెస్ట్ కూడా ఏపీ మిత్రులకు అందరూ కూడా తెలియపరచండి. రైట్ సార్. ఇంకా ఎవరైతే 30వ తేదీ 1వ తేదీ ఎగ్జామ్ రాయని మిత్రులు ఎవరుతున్నారో వాళ్ళు మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ లోపల ఎస్ మిత్రమా ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇందులో గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉన్నవి. సో మీరు ఈ యొక్క 499 రూపాయల గురించి ఆలోచించకుండా
మెయిన్ ఎగ్జామ్లో వితౌట్ ప్రెజర్తో ప్రజెంటేషన్ ఇవ్వాలి, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆన్సర్ గుర్తించడం కోసం ఈ 2 రోజులు 3 రోజులు టైం ఏదైతుందో కొంచెం మోర్ దెన్ ఎక్కువ గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నిన్న కొంచెం విద్యుత్ అంతరాయం వల్ల అట్లా జరిగింది మిత్రమా. ఎస్, నిన్నటి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ కూడా సో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను తర్వాత. రైట్ సార్? ఎస్. సో నారాయణ స్వామి గారు ఒకసారి కాల్ చేయండి మిత్రమా. సో అదేమైనా పరిణామక్రమాలు ఉంటే నాకు తెలియపరచండి, నేను చూస్తాను. ఎస్, రైట్ సార్, నారాయణ స్వామి గారు. ఓకే, తప్పకుండా చేద్దాం సార్. రైట్ సార్, ఆల్ వ్యూయర్స్. రవికాంత్ గారు యాప్లో ఏర్పాటు చేసిన మిత్రమా. సో ఒక సారథన రూపీ వచ్చేద్దాం. ఎస్, రైట్ మిత్రమా, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం షేర్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి మన యొక్క కోర్స్ గురించి, మన యొక్క వెంకట్ సార్ ఎక్స్ప్లెనేషన్ గురించి, యూట్యూబ్ ఛానల్ గురించి, యాప్ గురించి తెలియపరిచిన మిత్రమా. సో మీరు షేర్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఇంకెక్కువ మంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏర్పాటు చేసిన ఈ సిస్టానికి కొంతవరకు సో అంత ఇంతో న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రైట్ సార్? ఎస్. బాలాచారి గారు మన అందరికీ, రైట్ సార్, అందరికీ ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమైనా కూడా మీకోసమైనా చేస్తాను. రైట్ సార్? ఎస్. పట్టు చీరలు ఇవ్వాలి కదా వాళ్ళ కోసం, మీకోసం రామరాజు పంచలు బన్నీని తీసుకురావాలి కదా. రైట్ సార్? ఎస్, తప్పకుండా మిత్రమా. వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా సో జాబ్ కొట్టండి, కాల్ చేయండి. మీ అందరికీ ఆడపడుచుకోవడానికి పట్టు చీరలు, అబ్బాయిలకైతే రామరాజు పంచలు బన్నీలు, ఆఫ్టర్ తర్వాత ఎత్తిపోతల పథకాలు కూడా ఏర్పాటు చేద్దాం. ఓకేనా? రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయడం, స్టాటస్ పెట్టడం, కొంచెం మీ మిత్రులకి మీ కామెంట్ రూపంలో చేయండి. అది చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం. ఓకేనా? రైట్ సార్. ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలంటే మీరు షేర్ చేయాలి కదా. రైట్ సార్? ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి సార్. నేత్రావతి మ్యామ్, సో మరీ ఇక మీరు మేడం, నేత్రావతి మేడం, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న 299 రూపీస్ కోర్సులో ఒకసారి చూడండి. కంటెంట్ ఏ తరహాలో ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని. మీరు కోర్స్ తీసుకున్న తర్వాత కోర్సులో ఉన్న కంటెంట్ రిసీవ్ చేసుకోండి. ప్రతిదీ యూట్యూబ్లో మొత్తం డిస్కషన్ చేసుకుంటూ పోతే సో కోర్సులు ఎందుకు ఏర్పాటు చేస్తాం, కోర్సులో ఎందుకు డిస్కస్ చేస్తాం. రైట్ సార్? అది గమనించాలి. యాప్లోనే మేము చేసేదే యాప్లో ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు కూడా రౌండ్ అప్ అయింది అక్కడ. గమనించండి ఒకసారి, మీరు వీడియో చూస్తూ ఉంటే గమనించండి. కంప్లీట్ కోర్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కరెంట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసుకుంటూ పెట్టాము. అందులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అంశాలు మొత్తం డిస్కస్ చేస్తే మళ్ళీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అంతా రివిజన్ అవుతుంది మీకు సుమారుగా. కంప్లీట్ కంటెంట్ కూడా మొన్న వచ్చినప్పుడు 18th రోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించిన జాగ్రఫీ క్వశ్చన్స్ 6 క్వశ్చన్లు ఏవైతున్నాయో 6 ప్రశ్నలకు 6 ప్రశ్నలు అందులో ఉన్నవి. ఎస్, ఎనీవే రేపు చేస్తాను టైం ప్రకారంగా. సో చేసేదే మీకోసం మిత్రమా, మీ అందరి కోసం, మీకోసం, మీ సర్వీస్ రావాలనే నేపథ్యమే కదా. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్ మిత్రమా.